హలో గైస్! ఈరోజు మనము 20థ్ సెంచరీ బాయ్స్ అనే ఒక అద్భుతమైన మాంగా గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ మాంగాని నాఓకి ఉరాసావా అనే ఆథర్ రాసారనమాట. అండ్ ఈ ఆథర్ పిచ్చ ఫేమస్. ఈయన వేరే వర్క్స్ 'మాన్‌స్టర్', 'ప్లూటో' అండ్ 'బిల్లీ బ్యాట్' ఇవన్నీ కూడా ఎంతో ఎక్సలెంట్ లైక్ పీక్ మాంగాస్ అనమాట. కానీ, కానీ ఆహ్ ఈ 20థ్ సెంచరీ బాయ్స్ అనేది చాలా స్పెషల్ అనమాట. ఇందులో ఉన్నంత పీక్ స్టోరీ ఇంకా ఏ మాంగాలోనూ ఉండదు. నాకు తెలిసినంత వరకు దీనికన్నా 'బిల్లీ బ్యాట్' బావుండే అవకాశం ఉంది. కానీ ఇది కూడా తక్కువేం గాదు. తప్పకుండా ఈ స్టోరీనైతే కంప్లీట్‌గా వినండి. అసలు చాలా చాలా బావుంటది. అండ్ ఈ మాంగా ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి అంటే గనక ఇదొక చిన్న పిల్లల స్టోరీలా ఉంటది. కానీ ఎంతో శ్రద్ధగా వినాలి. ఎందుకంటే సైమల్టేనియస్‌గా ఒక 3, 4 టైమ్‌లైన్స్ జరుగుతా ఉంటాయన్నమాట. సో, కాన్సంట్రేట్ చేసి వినకపోతే మనకి మాంగా అనేది అర్థం గాదు. కానీ ఒక్కసారి బుర్రలోకి ఎక్కిందంటే మాత్రం అసలు రైటర్ ఏం తాగి రాసాడురా అనిపిస్తది. అంత డెప్త్‌గా ఉంటది ఈ స్టోరీ. సో, చాలా కేర్‌ఫుల్‌గా వినండి. చలో లెట్స్ స్టార్ట్. ఈ మాంగా ఫస్ట్ చాప్టర్ పేరేంట్రా అంటే 'ఫ్రెండ్'. చలో. అండ్ ఈ మాంగా ప్యానెల్‌లో ఫస్ట్ పేజ్‌లో మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ వాళ్ళ పేర్లని చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనకు అవసరం లేదు గానీ, మధ్యలో మాత్రం ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఉంటాడనమాట. వాడి పేరు 'ఫ్రెండ్' అని రాస్తారు. ప్లస్ వాడి ఫేస్‌ని మనకి చూపియరు. వీడే ఆహ్, స్టోరీ ముందుకెళ్ళిన తర్వాత ఎంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవుతాడు. సో, వీడిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఇద్దరిని చూపిచ్చారు గదా! ఒకడు బుడ్డోడు, ఒకడు పెద్దోడు. ఆ ఇద్దరు ఒకటే అనమాట. వాడి పేరేంట్రా అంటే 'కెంజి'. వాడే మన స్టోరీ యొక్క హీరో అనమాట. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి ఇంట్రొడక్షన్స్ చాలు. లెట్స్ స్టార్ట్. అండ్ ప్రతిసారిలానే ఈ వీడియోస్ కూడా ఇలాగే ఉంటాయి. ఒక్క వాల్యూమ్‌లో హాఫ్ పార్ట్ ఒక వీడియో, ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక వీడియో. సో, 5 చాప్టర్స్ అనుకోండి. చలో లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ పేజ్ 1973లో స్టార్ట్ అయితుంది. కట్ చేస్తే మనకి ఒక స్కూల్‌ని చూపిస్తారనమాట. అక్కడ చిన్న పిల్లలందరూ తింటా ఉంటారు. సో, ఏంటంటే అది లంచ్ పీరియడ్ అనమాట. ఇంకొక సీన్‌లో అదే స్కూల్ లోపల ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టుగా ఆ అమ్మాయి నోటికి కర్చీఫ్ కట్టేసి ఉంటారు. ఏంట్రా అంటే అది స్కూల్ రేడియో రూమ్ అనమాట. అక్కడ ఉన్న సీడీస్ అన్నిటిని విసిరేస్తా ఉంటాడు ఒకడు. ఇసిరేసి "అరవకు సైలెంట్‌గా ఉండు" అనేసి ఆ అమ్మాయికి చెప్తాడు. ఆ సీడీలన్నీ కెలికితే ఏవో పిచ్చి పిచ్చి సీడీలన్నీ ఉంటాయన్నమాట. వాడికి నచ్చని మ్యూజిక్ అంతా ఉంటది. లాస్ట్‌లో వాడికి ఒక మంచి సీడీ దొరికిద్ది. దొరికిన తర్వాత ఇదే నేను లంచ్‌లో వినాలనుకుంటున్న మ్యూజిక్ అనేసి పెడతాడు దాన్ని. అది పెట్టంగానే స్కూల్ మొత్తం ఆ సాంగ్ ప్లే అయితేనే ఉంటది. ఇంతకీ అసలదేంట్రా అంటే 20థ్ సెంచరీ బాయ్స్ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ ప్లే అయితున్నా గూడా ఎవ్వరూ పట్టించుకోరనమాట. ఎవడి పనిలో ఆడుంటాడు. అందరూ తింటా ఉంటారు. కామిక్స్ చదువుతా ఉంటారు. అది ఫస్ట్ సీన్. నెక్స్ట్ సీన్ కట్ జేస్తే మళ్ళీ మనకి 21st సెంచరీని జూపిస్తారు. 21st సెంచరీలో యూఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్‌లో సీన్ అనమాట ఇది. అక్కడొక ఫారెన్ డెలిగేట్ మాట్లాడుతా ఉంటాడు కాన్ఫరెన్స్‌లో. అదేంటో చెప్తా జాగ్రత్తగా వినండి. అతను స్పీచ్ ఏమని చెప్తాడంటే, మనము క్రితం 100 ఇయర్స్‌లో ఎన్నో దారుణమైన సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొన్నాము. ఎన్నో వార్స్‌ని ఎదుర్కొన్నాము. చాలా కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎదుర్కొని ముందుకొచ్చాము. ఎన్నో న్యూక్లియర్ థ్రెట్స్‌ని కూడా ఎదుర్కొన్నాము. కానీ ఇవన్నీ పక్కన బెడితే అసలు ప్రపంచంలో ఎప్పుడు కని, విని, ఎరుగని ఒక అత్యంత ప్రమాదకరమైన డేంజర్‌ని కూడా ఎదుర్కొని నిలబడగలిగాము అని జెప్పి చెప్తాడనమాట. అండ్ ఇదంతా సాధ్యమైందంటే అది కేవలం వీళ్ళ వల్లనే. సో, మనం వీళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. వీళ్ళ వల్లనే మనము 21st సెంచరీలోకి అడుగు పెట్టగలిగాము అని జెప్పేసి లెట్ మీ ఇంట్రొడ్యూస్ దెమ్ అని జెప్పి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాడనమాట. మన మానవ జాతిని కాపాడిన మన స్నేహితులకి వార్మ్ వెల్కమ్ ఇయ్యండి అనేసి చప్పట్లు కొట్టమని చెప్తాడు. ఆళ్ళొస్తారు. ఆళ్ళ ఫేస్‌లు మాత్రం చూపియరు మనకి. అండ్ దాంతో సీన్ కట్ అయిపోతది. నెక్స్ట్ సీన్
ఆహ్, మనకి జూపిస్తారు. అదేంటో మీరే జూడండి. ఏంట్రా అంటే, ఆ రూమ్‌లో ఫుల్లు షేక్ అయితా ఉంటదనమాట. ట్రిమర్స్ ఒస్తా ఉంటాయి. కైండ్ ఆఫ్ భూకంపంలాగా. అండ్ ఆ రూమ్‌లో ఒక చిన్న పిల్లుంటది. అండ్ ఆ భూకంపం వల్ల సడెన్‌గా లేసి నుంచుంటదనమాట. నుంచొని స్లోగా విండో దగ్గరికెళ్తది. విండో దగ్గరికెళ్ళి విండో ఓపెన్ జేసి చూస్తది. చూస్తే తనకు కనిపిచ్చేదేంట్రా అంటే, ఒక భారీ సైజ్‌లోన ఒక పెద్ద మెకానికల్ రోబో లాంటిది కనిపిస్తదనమాట. అది చూడ్డానికి ఒక మాన్‌స్టర్ లాగుంటది. దాంతో ఈ సీన్ గూడా కట్టయిపోతుంది. ఇదేంటో మీకు మాంగా లాస్ట్‌కి తెలుస్తది. సో, ఈ సీన్ గుర్తుపెట్టుకోండి. చలో! మళ్ళీ నెక్స్ట్ కట్ 1997 చూపిస్తారు మళ్ళీ. అంటే ఇది పాస్ట్ అనమాట. ఇక్కడ మనకొక కన్వీనియన్స్ స్టోర్‌ని చూపిస్తారు. కన్వీనియన్స్ స్టోర్ అంటే డీమార్ట్ లాంటిది. ఇందులో ఏంట్రా అంటే ఒక చిన్న పిల్ల ఏడుస్తా ఉంటది. అండ్ ఈ చిన్న పిల్లని ఎత్తుకున్నోడు "ఏడవకు, ఏడవకు ఇప్పుడే కదా నీకు పాలిచ్చాను ఎందుకు ఏడుస్తున్నావు? సైలెంట్‌గా నిద్రపో" అని చెప్తాడు. ఆ షాప్‌లో ఉన్న ముసలావిడేమో "అయ్యో! ఏంటిది ఆఫ్రికాలో ఎంతో దారుణమైన వైరస్ వచ్చిందంట కదా! మనుషులందరూ చచ్చిపోతున్నారంట బ్లడ్ కక్కుకొని" అనేసి చెప్తది. న్యూస్ చదువుతది. అప్పుడు ఈడెనక్కి తిరిగి "మమ్మీ అదెందుకు చదువుతున్నావు నువ్వు? మనం అది అమ్మాలి. నీకు గుర్తులేదా?" అనేసి చెప్తాడు. "నువ్వు చదవాలనుకుంటే దాన్ని కొనుక్కొని చదువుకో" అని చెప్తాడు వాడు. చెప్పిన తర్వాత వాళ్ళ మమ్మీ "ఆ! సరే, సరే" అనేసి పెట్టేస్తా ఉంటది. "నువ్వు అలా ఎందుకు పెడుతున్నావమ్మా? అది నలిగిపోతుంది" అనేది వీడంటాడు. "నువ్వు షాప్‌లో ఉన్నవన్నీ ఇలా ఆహ్, వాడేస్తా ఉంటే కష్టమా మనం వ్యాపారం చేయడం" అనేది చెప్తాడు వాడు. మొన్న ఒక లంచ్ బాక్స్ కూడా తినేసావు అని చెప్పేసి అంటాడు. "నువ్వు ఇలానే చేస్తే నేను పోలీసులకి కంప్లెయింట్ ఇయ్యాల్సొస్తది" అని చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళ మమ్మీ ఏమో, "ఓరి దేవుడా! అసలు ఏమైంది? ఆహ్, నా సొంత కొడుకే పోలీస్ కంప్లెయింట్ ఇస్తా అంటున్నాడు. అండ్ నా సొంత కూతురేమో ఆహ్, నాన్నెవరో తెలియని ఒక బిడ్డని తీసుకొచ్చి వదిలేసి ఎళ్ళిపోయింది" అనేసి అలా తిట్టుకుంటా ఉంటదనమాట. ఏడుస్తా ఉంటది. ఇంతకీ వీడెవడ్రా అంటే స్టార్టింగ్‌లో ఇంట్రొడ్యూస్ చేశా గదా! 'కెంజీ' అని జెప్పేసి. మన హీరో అనమాట వీడు. వీడేమంటాడంటే, "అమ్మ నువ్వు అలా అనకు. ఆహ్, ఆహ్, మన అక్క ఎన్నో కష్టాలు ఎదుర్కొనుంటది. లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లోడిని ఇలా ఎందుకిచ్చేస్తది నువ్వే చెప్పు" అనేసి చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత వీళ్ళ మమ్మీ ఇంక వీడు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారింక. "తను రాదురా, రాదురా నువ్వెందుకింత కష్టపడుతున్నావు? ఎందుకు ఈ పిల్లని పెంచుతున్నావు?" అది ఇది అని చెప్పేసి. వాడేమో లేదు తనొస్తుంది అనేసి అలా 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 కొట్టుకుంటా ఉంటారు. కట్ చేస్తే గ్యాప్‌లో పోలీసోళ్ళొస్తారక్కడికి. పోలీసోళ్ళు అనేసి "కొంపదీసి మీకు నా కూతురు దొరికిందా?" అని వాళ్ళ మమ్మీ అడుగుతది. "ఆ?" అనేసి వీళ్ళు షాకవుతారు కూతురా అనేసి. కట్ చేస్తే పోలీసోళ్ళు ఈ కెంజి గాడిని ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. ఇంతకీ ఇది లిక్కర్ షాప్ గదా! ఇప్పుడేంటి మారిపోయింది అనేసి. ఆడేమంటాడంటే, "అవును ఇంతకుముందు లిక్కర్ షాపే. ఇప్పుడు అంత డబ్బులు రాట్లేదని దీన్ని మార్చేసామని" చెప్తాడు వాడు. ఇప్పుడు కన్వీనియన్స్ స్టోర్ లాగా మార్చామని చెప్తాడు. అచ్చా! ఓకే అనేసి నన్ను క్షమించు. యాక్చువల్లీ ఇది మీ సిస్టర్ గురించి గాదు. ఇది టోటల్‌గా డిఫరెంట్ కేసు. మేము జస్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చామని చెప్తారాళ్ళు. అప్పుడు ఈడేమంటాడంటే, "అవునులే తనైనా అంత ఈజీగా దొరకదు మీకు. అండ్ మా మదర్ గూడా చాలా మొండిది" అనేసి ఏదో అంటా ఉంటాడు. అలా జెప్పి స్లోగా వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ చెప్తాడనమాట. "ఇంతకుముందు ఇది లిక్కర్ షాప్‌లో ఉండేది. కానీ నేనే కావాలని దీన్ని ఒక మినీ మార్ట్ లాగా మార్చేశాను. ఆహ్, కానీ మా మమ్మీకి ఇదసలు నచ్చదు నేను చేసిన పని. ఎందుకంటే ఇంతకు ముందుండే లిక్కర్ షాప్‌ని మా తాతయ్య ఇచ్చిన డబ్బులతో మా ఫాదర్ బిల్డ్ చేశారు. దాన్ని కూల్చి ఇలా చేసినందుకు మా మదర్‌కి అసలు నచ్చదు" అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈ పోలీసోడేమో, "అచ్చా! అవునా? అయితే ఇంక నువ్వు ఎవరికీ డెలివర్ చేయట్లే గదా!" అనేసి చెప్తాడు. అప్పుడు ఈడేమంటాడు, "ఆ! లేదు చేస్తున్నాను. మా పాత కస్టమర్స్‌కి ఇంకా డెలివర్ చేస్తున్నా" అని చెప్తాడు. అప్పుడు పోలీసోడేమో, "నీకు షికిషిమ సాన్ తెలుసా?" అని అడుగుతాడు. ఈ కెంజి గాడేమో షికిసిమ సానా ఆయన ఒక కాలేజ్‌లో ప్రొఫెసర్ గదా! అని అంటాడు. ఇంతకుముందు ఆయనకు డెలివర్ చేసినట్టు గుర్తు అని చెప్తాడనమాట. ఒక 2 వీక్స్ క్రితం చేశా అని చెప్పేసి. అండ్ వాళ్ళ ఇంట్లో అన్ని గ్యాడ్జెట్స్, బ్లూ ప్రింట్స్ ఆ టైప్‌లో ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ చూసినట్టు ఉంటదని చెప్తాడు. అలా చెప్పి ఇంతకీ షికిషిమ సాన్‌కి ఏమైంది అనేసి అడుగుతాడనమాట. "నువ్వు డెలివర్ చేస్తున్నప్పుడు నిన్నెవరైనా చూసారా?" అనేసి పోలీసోడు అడుగుతాడనమాట.
అప్పుడు ఈడేమో అవును ఆయన వైఫ్ చూసింది నన్ను అనేసి చెప్తాడు. సో, ఇంతకీ 'షికిషిమ-సాన్‌కి ఏమైంది' అనేసి అడిగితే ఆహ్, వాళ్ళందరూ మాయమైపోయారు అని చెప్తాడు పోలీసోడు. ఆహ్, గానా అంటే ఏమైంది అని అడిగితే ఎవరు మాయమయ్యారు అని అడిగితే టోటల్ ఫ్యామిలీ అని చెప్తారు. ఈడేమో ఇంకా బ్లాంక్ ఇంకా మొత్తం ఫ్యామిలీ అనేసి గట్టిగా అరుస్తాడు. వీళ్ళేమో నువ్వు గట్టిగా అరుస్తున్నావు అనేసి చెప్తారు. ఈడేమో సరిపోయింది అనేసి అనుకుంటాడు. ఎందుకు ఏమైంది అని పోలీసోళ్ళు అడుగుతారు. అప్పుడు ఈడు చెప్తాడనమాట. నేనింకా వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకోలేదు. చాలా డబ్బులు బాకీ ఉన్నారు అని చెప్తాడు ఈడు. అప్పుడు ఈ పోలీసోడు చెప్తాడనమాట. వాళ్ళ ఇంటి వెనకాల 2 కేసెస్ ఆఫ్ బీర్ బాటిల్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఈడేమో ఇంకా తల కొట్టుకుంటాడు. అమ్మ దీనమ్మ డబ్బులు ఇవ్వడమే కాదు తాగేసి వెళ్ళిపోయారనమాట అనేసి అనుకుంటాడు ఈడు. అండ్ లాస్ వచ్చిందిరా బాబు అనుకుంటా ఉంటాడు. తర్వాత పోలీస్ వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తాడనమాట. ఇదిగోండి ఇదే మా షాపు మీకేమైనా కావాలంటే వచ్చి కొనుక్కోండి అనేసి. తర్వాత ఆ పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీడు కూడా వాడి మినీ వ్యాన్ వేసుకొని అలా బయటికెళ్తా ఉంటాడనమాట. వెళ్తా ఉంటే వీడికి మధ్యలో ఒకడు కనిపిస్తాడు. ఒక లడ్డుగాడు. ఆడు మన హీరోగాడిని ఆపుతాడు. హే కెంజీ లిక్కర్ బాయ్ కార్ ఆపు అనేసి. ఈడు కార్ ఆపి నేను ఇప్పుడు లిక్కర్ షాప్‌ని రన్ చేయట్లేదు. నాది కన్వీనియన్స్ స్టోర్ అనేసి చెప్తాడనమాట. ఇంతకి నీకేం కావాలి చెప్పు స్టేషనరీ బాయ్ అని అడుగుతాడు. ఈడేమో నాది స్టేషనరీ షాప్ కాదు. నాది ఫ్యాన్సీ స్టోర్ అనేసి చెప్తాడు. వాటెవర్ వాళ్ళ మధ్యలో ఒక చిన్న కన్వర్జేషన్ నడుస్తదనమాట. అదేంట్రా అంటే నీకు శోభ షాప్‌లో ఉండే కెరీ ఆన్ గుర్తున్నాడా అనేసి అడుగుతాడు. ఈడు కెరీ ఆనా అనేసి అంటాడనమాట. సో, ఆ లడ్డుగాడు చెప్తాడు. ఇంతకీ కెరీ ఆన్ వెడ్డింగ్ జరుగుతుంది. మనం వాడికి ఎంత డబ్బులు ఇయ్యాలంటావు అనేసి అంటాడు. ఈడు వాడు కెరీ ఆన్ గదా! ఒక 10,000 ఇయన్నా అయితే సరిపోతుందిలే అనేసి చెప్తాడు. ఈ లడ్డుగాడు కూడా ఓకే. ఓకే. 10,000 ఏం సరిపోతాయిలే అనేసి చెప్తాడు. తర్వాత ఇలా అంటాడనమాట. పార్టీ తర్వాత ఒక క్యారియోకే సెషన్ గూడా ఉంటది అనేసి. ఈడేమో క్యారియోకే సెషన్ అంటాడు. తర్వాత ఆహ్, వాళ్ళు నవ్వుకుంటారనమాట. "నువ్వసలు నమ్మగలుగుతున్నావా కెరీ ఆన్ పెళ్లవ్వబోతుంది అనేసి నవ్వుకుంటారు వాళ్ళు. తర్వాత ఈళ్ళు చిన్నప్పుడు చేసిన ఏషాల గురించి కామెడీగా నవ్వుకుంటా ఉంటారు. తర్వాత ఏమైతదంటే కాసేపు అలానే నవ్వుకున్న తర్వాత నాకింకా టైం లేదు. నాకు అర్జెంట్ వేరే పనుందని చెప్పేసి నీతో తర్వాత మాట్లాడతా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట కెంజీ గాడు. వెళ్తూ ఇలా అనుకుంటాడు క్యారియోకేనా అనేసి. తర్వాత బండిని ఒక ఇంటి ముందుకు తీసుకొస్తాడు. ఆ ఇంటి లోపలికొస్తాడనమాట. లోపలికొస్తే లోపల ఎవరు ఉండరు. ఇంతకీ అది ఎవరిల్లురా అంటే షికిషిమ-సాన్‌ది. అండ్ అలా నడుచుకుంటూ పోలీసోళ్ళు చెప్పిన బ్యాక్ డోర్ దగ్గరకొస్తే అక్కడ నిజంగానే 2 కాటన్‌ల బీర్లుంటాయనమాట. అదే బీర్ బాటిల్స్. సో, మనోడు ఆ బీర్ బాటిల్స్ ఎత్తి తీసుకొస్తా ఉంటాడు. గ్యాప్‌లో ఈడికో చెక్క మీద మనకి స్టార్టింగ్‌లో క్యారెక్టర్స్‌ని చూపిస్తాడు చూడండి. అందులో మధ్యలో ఒక సింబల్ ఉంటది. అదే సింబల్ మళ్ళీ కనిపిస్తది వీడికి. ఈడు ఆ సింబల్‌ని చూసి ఏంట్రా ఈ సింబలు అనేసి అనుకుంటా ఉంటాడు. కట్ చేస్తే మనకు మళ్ళీ 1969 గురించి చూపిస్తారు. ఆ సీన్ చూపిస్తారనమాట. అక్కడ అదొక చిన్న తుప్పల్లాంటి ఏరియా. అన్నీ మొక్కలుంటా ఉంటాయి బుడ్డయి. ఆ మొక్కలు, ఆ ఏరియా మధ్యలో ఈ ఒక చిన్న గుడిసె లాంటిది తయారు చేస్తారనమాట. ఈ చిన్న పిల్లలు. ఇదే మన హైడౌట్ అనేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒక చిన్న గేమ్ లాంటిది. ఇది మన బేస్ అనేసి. టోటల్‌గా ఒక 4 మెంబర్స్ ఉంటారనమాట. మన కెంజీ గాడితో కలిపి. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఇదే మన బేస్. మన బేస్‌కి రావడానికి నేనొక మంచి పాత్‌ని గూడా తయారు చేశా. ప్లస్ వేరే ఎవ్వరు రాకుండా ఇక్కడ ట్రాప్స్ గూడా పెట్టా అనేసి మాట్లాడుకుంటా ఉంటారాళ్ళు. తర్వాత ఆ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఒకడేమో ఆహ్, ఎవరికీ చెప్పకండి. ఇది మన బేస్ మాత్రమే. దీన్ని సీక్రెట్‌గా ఉంచాలి అని చెప్పి అనుకుంటారాళ్ళు. ఆబ్వియస్ వాళ్ళు చిన్న పిల్లలు గదా! అలానే మాట్లాడుకుంటారు. అండ్ ఇంకొకడేమో ఆహ్, సరే అయితే నేను మాంగాస్ తీసుకొస్తా ఇక్కడికి అనేసి చెప్తాడు. అండ్ ఇంకొకడు నేనిక్కడికి మా డ్యాడీ పాత రేడియోని తీసుకొస్తా అనేసి చెప్తాడనమాట. అలా మాట్లాడుకుంటా ఉంటారాళ్ళు. ఈ గ్యాప్‌లో ఏమైద్దిరా అంటే బయట నుంచి వాళ్ళకి చప్పుళ్ళు వినిపిస్తాయి. ఏదో పాట పాడుతున్న సౌండ్స్. ఏంట్రా అని ఈళ్ళు ఆ బొక్కల్లో నుంచి చూస్తే ఇద్దరు లడ్డుగాళ్ళు కనిపిస్తారు వాళ్ళకి. ఈళ్ళు అనుకుంటారిట్లా వీళ్ళు వాళ్ళే గదా అనేసి. వీళ్ళే ఆహ్, హిస్టరీస్ మోస్ట్ ఈవిల్ ట్విన్స్ అనేసి అనుకుంటారు. వాళ్ళ పేర్లు యాన్బో, మాంబో.
ఆళ్ళలా పాడుకుంటూ, పాడుకుంటూ సీదా సూటిగా వీళ్ళని చూస్తారనమాట. ఆ గుడిసెని. వీళ్ళకొక్క సెకండ్ గుండె ఆగినంత పనయితది. కానీ వాళ్ళు యాక్చువల్లీ ఒక డ్రాగన్ ఫ్లైని చూస్తా ఉంటారు. అదే తూనీగని. దాన్ని పట్టేసుకుంటాడు ఓ లడ్డుగాడు. పట్టుకున్న తర్వాత ఆ పిచ్చి నా కొడుకులు లిటరల్లీ దాని రెక్కలు పీకేస్తారనమాట. పీకేసి దాన్నలా ఇసిరేసి ఎళ్ళిపోతారు ఆళ్ళు. అసలెందుకు పట్టుకున్నారో, ఎందుకు పీకారో వాటెవర్. ఆళ్ళ మూడ్‌లో ఆళ్ళు పాడుకుంటూ అలా ఎళ్ళిపోతారనమాట. ఈళ్ళేమో హమ్మయ్య! ఎళ్ళిపోయార్రా బాబు అనేసి అనుకుంటారు. రేడియో ఇస్తా అన్నోడుంటాడు గదా! వాడేమో ఇలా అంటాడనమాట. ఇది కేవలం మన బేస్ మాత్రమే. గుర్తుబెట్టుకోండి. ఈ సింబల్ మనకి మాత్రమే అనేసి ఒక సింబల్ గీయడం స్టార్ట్ జేస్తాడు. ఇది ఇది చూడండి. ఈ సింబల్ ఎవరికైతే తెలుసో వాళ్ళు నిజమైన ఫ్రెండ్ అనేసి చెప్తాడనమాట. ఇంతకీ ఆ సింబల్ ఏంట్రా అంటే మన కెంజీ గాడు చూసే సింబల్ అనమాట. సో, అది స్టోరీ. ఆ సింబల్ ఎవరికైతే తెలుసో వాడు నిజమైన ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ మనకి ప్రెజెంట్ టైమ్‌ని చూపిస్తారు. ఈడింకా ఆ సింబల్ చూస్తూ ఏంట్రా ఈ సింబలు అనేసి అనుకుంటూనే ఉంటాడు. కట్ చేస్తే మనకొక స్టేజ్‌ని చూపిస్తారనమాట. ఆ స్టేజ్ మీద చిన్న పోడియం లాంటిదుంటది. అక్కడ జనమందరూ ఇలా మాట్లాడుకుంటా ఉంటారు. అరే! ఈరోజు ఫ్రెండ్ మనకి ఏం చెప్పబోతున్నాడు? ఏమన్నా కొత్త స్పీచ్ ఇవ్వబోతున్నాడా? అనేసి అనుకుంటా ఉంటారు. ఇంకొకడేమంటాడంటే, లేదు లేదు ఈరోజు ఫ్రెండ్ స్పీచ్ ఇవ్వట్లేదు. వేరేదేదో చేయబోతున్నాడు అనేసి చెప్తాడు. వేరేదా? ఏం చేయబోతున్నాడంటే, ఫ్రెండ్ ఎగరబోతున్నాడు అని చెప్తాడనమాట. ఏంటి ఎగరబోతున్నాడా? అనేసి వాడు షాక్ అవుతాడు వేరేవాడు. కట్ చేస్తే పోడియం మీదకి ఒకడు నడుచుకుంటూ వచ్చేస్తాడనమాట. ఏ ఫ్రెండ్ ఫ్రెండ్ అనేసి అందరూ అరుస్తా ఉంటారు. ఆడలా మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద ఉన్న పోడియం మీదకి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత కట్ చేస్తే అందరూ షాక్‌లోకి ఎళ్ళిపోతారనమాట. అరే! అసలు నమ్మశక్యంగా లేదు. ఏంటి ఇది నిజమేనా అనేసి అనుకుంటారు. ఫ్రెండ్ ఫ్రెండ్ ఎగురుతున్నాడేంటి అనేసి అనుకుంటారు వాళ్ళు. కట్ చేస్తే మనకి ఫ్రెండ్ గాడిని చూపిస్తాడు. ఈడు లిటరల్లీ ఎగురుతూనే ఉంటాడు. నిజంగానే. వాడి కాలు కింద ఏముండదు. ఇంకొక మోస్ట్ మైండ్ బాగ్లింగ్ థింగ్ ఏంట్రా అంటే, ఆడి కాలు కింద ఆ సింబల్ ఉంటది. అసలా జనమేంటి, స్టేజేంటి, వాడేంటి, ఎగరడం ఏంటి, ఆ సింబల్ ఏంటి? వాటెవర్. ఈ అంతా కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఇంకా మాంగాలో ముందుకెళ్ళిపోవాలి. చలో! ఇంకా ఆ జఫా కెంజ్ గాడు అదే సింబల్ చూస్తూ అసలేంట్రా ఈ సింబలు అనేసి ఆలోచిస్తూనే ఉంటాడు. చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుంది. అయినా వీడికి అదేంటో అర్థం గాదు. కట్ చేస్తే నెక్స్ట్ చాప్టర్. ఈ చాప్టర్ పేరేంట్రా అంటే కరియోకే అనమాట. కరియోకే అంటే సింగింగ్ సెషన్ లాంటిది. ఓకే. ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలంటే గూగుల్ చేయండి. మనకి ఈ సీన్‌లో 1997 చూపిస్తారనమాట. 1997 సీన్‌లో కొంచెంమంది డిటెక్టివ్స్ ఒక బాడీని చూస్తూ ఇలా అనుకుంటారనమాట. బయట నుంచి చూడడానికైతే ఎటువంటి దెబ్బలు లేవు. కానీ ఆహ్, వీడి బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకొచ్చేసింది అనేసి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఒక డిటెక్టివ్ గాడికేమో ఆ బాడీని చూసి కక్కొస్తది. వేరే డిటెక్టివ్ ఏమో "ఏం చేస్తున్నావు నువ్వు? బయటికెళ్ళి కక్కు. క్రైమ్ సీన్‌ని స్పాయిల్ చేయకూడదు" అనేసి అంటాడనమాట. ఈడలా వెనక్కి తిరిగి ఎళ్ళిపోయే సమయంలో వీడికి తలకి గట్టిగా దెబ్బ తాకుతది. పైనేదో పైప్ ఉంటదనమాట. ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అదొక మెకానికల్ షెడ్‌లా ఉంటది. అదొక విచిత్రమైన యూ నో టూల్స్ లాంటివి ఉంటాయన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది 1997 అంటే చాలా ఓల్డ్ అనే చెప్పాలి. అండ్ ఆ డిటెక్టివ్స్ ఇలా అనుకుంటారు. అసలు ఇది చూడ్డానికే ఎంతో విచిత్రంగా ఉంది అనేసి. ఇంకొక డిటెక్టివ్ ఏమంటాడంటే, ఇంతకీ వీడి ఐడెంటిటీ మీరు కనుక్కున్నారా అనేసి అడుగుతాడు. అప్పుడు బుక్ పట్టుకున్న డిటెక్టివ్ చెప్తాడిట్లా, "ఆ! అవునవును. వీడి పేరు కెనడా షౌతారు. ఏజ్ ఏమో 24. వీడొక గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఒచానోమిజు ఇంజినీరింగ్ స్కూల్‌లో చదివేటోడు" అనేసి చెప్తాడు. అప్పుడు ఆ పోలీసోళ్ళు ఇలా అనుకుంటారనమాట. ఒచానోమిజు ఇంజినీరింగా? అది చాలా ప్రెస్టీజియస్ స్కూల్ అనుకుంటా గదా! ఎంతో తెలివైన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరే అనేసి అనుకుంటారు. తర్వాత ఇంకొక డిటెక్టివ్ కొంచెం జాగ్రత్తగా బాడీని అబ్జర్వ్ చేసి ఇలా అంటాడనమాట. దీని గురించి మీరు టీవీలో గానీ, పేపర్‌లో గానీ వినలేదా? అదే ఆఫ్రికాలో ఒక వైరస్ ఉంది గదా! అది బాడీలో ఉన్న బ్లడ్‌నంతా బయటికి తెప్పించేసి మనుషుల్ని చంపేస్తుంది అనేసి చెప్తాడు. ఈళ్ళేమో ఓహ్! వైరసా అనేసి స్టట్టర్ అవుతారనమాట. అదే వేరే పోలీసోళ్ళు. కట్ చేస్తే
మనకి మళ్ళీ వేరే సీన్‌ని చూపిస్తారు. ఇక్కడ మనకి టమహిమే అనే ఒక బ్యాంక్వెట్ హాల్‌ని చూపిస్తారు. అంటే ఇండియాలో పెళ్ళిళ్ళవుతాయి గదా! అలాంటి ఏరియా అనమాట. ఒక రెస్టారెంట్ లాంటిది. సో, ఇదేంట్రా అంటే మళ్ళీ ప్రెజెంట్ టైమ్ అనమాట. 'కెరీ ఆన్' గాడి మ్యారేజ్ అవుతా ఉంది అనేసి చదివాం గదా! పాత చాప్టర్‌లో. సో, అది ఇక్కడ జరుగుతా ఉంటదనమాట. అక్కడొచ్చిన 'కెరీ ఆన్' గాడి ఫ్రెండ్స్ ఇలా నవ్వుకుంటారు. "నువ్వు ఎన్ని సార్లు బట్టలు మార్చుకున్నా నువ్వు కప్పలాగే ఉంటావురా" అనేసి అనుకుంటారు వాళ్ళు. అక్కడున్న కెంజీ గాడు ఇలా అనుకుంటాడు. "అరే! నిజమే మనం 'కెరీ ఆన్‌ని' చూసి చాలా రోజులయింది గదా!" అనేసి అనుకుంటారు. ఇంతకుముందు ఆహ్, వాడుంటాడు గదా! లేడీస్ షాప్ పెట్టుకునేటోడు. ఆ లడ్డుగాడేమో ఇలా అంటాడు. ఎంతైనా వాడు మన కెరియనే గదా! అనేసి అనుకుంటాడు. కట్ జేస్తే మనకి చాప్టర్ 2 ఫ్రంట్ ప్యానెల్ చూపిస్తారనమాట. ఇందులో కెరియన్ గాడి ఫేస్ కప్పలాగా కనిపిస్తది మనకి. అండ్ వాడి బ్రైడ్ గూడా ఎంతో విచిత్రంగా ఉంటది. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఆ కెరియన్ అండ్ బ్రైడ్‌ని చూసి షాక్ అయిపోతారనమాట. ఆ కెరియన్ గాడొచ్చి "మీరేంటి గురాయించి చూస్తున్నారు" అని అడుగుతాడు. "నాకు తెలుసు మీరందరూ ఎంతో జెలస్‌గా ఉన్నారు గదా! నా వైఫ్‌ని చూసి" అనేసి అంటారు వాళ్ళు. వీళ్ళేమో హిహిహి అనేసి నవ్వుతారు. ఈ కెరియన్ గాడేమో ఎక్కిరిస్తాడనమాట. "ఏ కెంజీ నువ్వు ముసలోడు అయిపోతున్నావు. నువ్వు కూడా ఎవరైనా అమ్మాయిని వెతుక్కొని తొందరగా సెటిల్ అయిపో" అని అంటాడు. ఈ కెంజీ గాడేమో ఓకే. ఓకే. అని అంటాడు. తర్వాత ఆళ్ళలా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ లడ్డుగాడు, కెంజీ గాడు కలిపి ఏదో జోకులేసుకుంటా ఉంటారు. కెరియాన్ గాడు వాళ్ళ వైఫ్ కలిసి ఒక ఫ్రాగ్ ఎంపైర్‌ని క్రియేట్ చేస్తారు. అది ఇది అనేసి జోకులేస్తా ఉంటాడాడు. కెంజీ గాడేమో ఈవిల్ ఎంపైర్, ఫ్రాగ్ ఎంపైర్, ఫ్రాగ్ కింగ్ అనేసి ఏదో జోకులేస్తా ఉంటారు వాళ్ళు. అదేంటో మనకు అర్థం కాదు. కట్ చేస్తే మనకి మళ్ళీ 1968 సీన్ చూపిస్తారు. అంటే ఈ టైంలో వాళ్ళందరూ చిన్న పిల్లలనమాట. చలో ఇందులో ఏముంటదంటే ఆళ్ళొక గేమ్ ఆడుకుంటా ఉంటారు. అదేంట్రా అంటే అందులో ఇలా మన వాయిస్ ఇనిపిస్తది. మేమెప్పటికీ మా ప్రపంచాన్ని ఈవిల్ ఫ్రాగ్ ఎంపైర్‌కి ఇవ్వము అనేసి అరుస్తాడొకడు. ఆళ్ళిలా చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకుంటా ఉంటారు. జస్టిస్ నింజా స్క్వాడ్ ఏదేదో చెప్తా ఉంటారు. అందరి చేతిలో బుడ్డ బుడ్డ గన్స్ ఉంటాయి. దాంతో ఆడుకుంటా ఉంటారు వాళ్ళు. ఈ కెంజి గాడు క్యాప్ ఏసుకున్నాడు. వైట్ క్యాప్ ఏసుకున్నాడు కెంజి అనమాట. ఈడిలా అంటాడు. "హేయ్! ఫ్రాగ్ ఎంపరర్ ఎక్కడున్నావు? దాక్కున్నావు ఏంటి? బయటికి రా" అనేసి అరుస్తా ఉంటాడు. కట్ చేస్తే మనకెనకాల కెరీ ఆన్ గాడు కనిపిస్తాడు. ఆ డ్రిబిట్ డ్రిబిట్ అనేసి ఆహ్, గన్‌ని పాయింట్ చేసి చూపిస్తాడు. ఈ కెంజి గాడేమో షూట్ చేస్తామంటే గన్ లోపల బుల్లెట్స్ ఉండవు. ఈ జేబులో నుంచి బుల్లెట్స్ తీసి రీలోడ్ చేసే గ్యాప్‌లో నింజాస్ అందరూ చావండి అనేసి మన కెరియన్ గాడు షూట్ చేస్తాడు. షూట్ చేయంగానే కెంజి గాడికి మొత్తం బుల్లెట్స్ తాకుతాయన్నమాట. బుల్లెట్స్ తాకిన తర్వాత కెంజి గాడు ఇలా అంటాడు. "అరే ఆప్రా నాకు గట్టిగా తాకుతుంది" అనేసి అంటాడు. కెరియన్ గాడేమో "నీకు బుల్లెట్స్ తగిలినాయంటే నువ్వు చచ్చిపోయినట్టు అర్థము. గుర్తులేవా నీకు రూల్స్? చచ్చిపోయిన వాళ్ళు ఐ యామ్ డెడ్ అనేసి 10 సార్లు జెప్పాలి" అని అంటాడు. కెంజి గాడేమో ఓకే. ఓకే. అనేసి ఐ యామ్ డెడ్, ఐ యామ్ డెడ్ అనేసి 10 టైమ్స్ లెక్క పెడతాడనమాట. ఓకే. నేను మళ్ళీ బతికాను అని జెప్పేసి లేసి ఆహ్, మనమందరం గలిసి మన ప్రపంచాన్ని కాపాడాలి. మన నింజా స్క్వాడ్ కాపాడాలి అనేసి అంటాడనమాట. అలా అని లేసి పరిగెడతా ఉంటాడు మళ్ళీ. కట్ చేస్తే మళ్ళీ మనకి ప్రెజెంట్‌ని జూపిస్తారు. ఇలా బ్యాంకెట్‌లో తింటా ఉంటారనమాట. ఆ లడ్డుగాడేమో ఇలా అంటాడు. "ఏ కెంజీ నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈ ఫుడ్ అంతా బాలేదు. కానీ వెడ్డింగ్ ఫుడ్‌ని వేస్ట్ చేయకూడదు గదా!" అనేసి అంటాడు. కెంజీ గాడేమో ఇలా చెప్తాడనమాట. వెడ్డింగ్‌లో మన ఫ్రెండ్స్ అందరిని రిప్రజెంట్ చేస్తూ ఒక స్పీచ్‌ని రెడీ చేద్దామని ఆలోచిస్తున్నా అని చెప్తాడు. వీళ్ళతో ఉన్న ఇంకొక ఫ్రెండ్ గాడేమో ఆ స్పీచ్‌ని మనం ఇంట్లోనే ఆలోచించి ఉండాల్సింది అని చెప్తాడు. అప్పుడు ఈ కెంజీ గాడు ఏమంటాడంటే, అసలు ఈ బాధ్యత నాకివ్వడమే పెద్ద తప్పు అనేసి అనుకుంటాడు. ఆ లడ్డుగాడు ఏం చెప్తాడు, మోన్చాన్ ఏమో ఓవర్‌సీస్‌లో ఉన్నాడు. అండ్ ఓడ్చన్ అయితే మనం అసలు కాంటాక్ట్ చేయలేకపోతున్నాము. నువ్వే దీనికి కరెక్ట్ కెంజీ అనేసి ఆళ్ళందరూ చెప్తారనమాట. అప్పుడు కెంజీ గాడు ఇలా అంటాడు, మీకు చెప్పడానికి ఈజీ, నాకు చేయడానికి కష్టం అనేసి. అది ఓకే పక్కన పెట్టండి గానీ, మీ అందరికీ ఈ సింబల్ గుర్తుందా అనేసి ఆడొక సింబల్ గీసి చూపిస్తాడనమాట. వాళ్ళు చూసి ఏంట్రా ఇది అనేసి అనుకుంటారు. ఈడేమో ఇలా చెప్తాడు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ సింబల్‌ని చూసినట్టుందే అనేసి అనుకుంటారు. కట్ చేస్తే మనకి 'కెంజీ చాన్' అనేసి ఎనకాల నుంచి ఒక ఆవిడ వస్తదనమాట. ఆ ముసలావిడొచ్చి ఒక ఫోటో చూపిస్తది. "ఈ అమ్మాయి గురించి నీ ఒపీనియన్ ఏంటి కెంజీ" అనేది అడుగుతదనమాట. కెంజీ గాడేమో ఆ ఫోటో చూసి కొంచెం సిగ్గుపడతాడు. తర్వాత ఆ ముసలావిడ ఇలా అంటదనమాట.
నేను నీకొక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తున్నా అని చూపిస్తది. అలా ప్రపోజల్ తీసుకొచ్చా అని చెప్పిన తర్వాత, ఆఖరికి సోబా షాప్‌లో ఉన్న కెరియాన్‌కి గూడా పెళ్లయితుంది. మన షాపింగ్ డిస్ట్రిక్ట్ మొత్తంలో నీకే అవ్వాలి అని చెప్పిద్ది ఆ ముసలావిడ. ఈ కెంజి గాడేమో అసలు మిమ్మల్నెవరు అడిగారు పెళ్లి సంబంధం తీసుకొని రమ్మని అని అడుగుతాడు. ఈ ముసలావిడి "నువ్వు ముందు నోరు మూసుకోరా" అని చెప్పి, దానికన్నా ముందు నువ్వు ఫస్ట్ మీ చెల్లి యొక్క బేబీని ఏదో ఒకటి చేయాలి. అలా నీతో పాటు ఒక పిల్లనుంచుకుంటే నీకెవరు పిల్లనివ్వరు అనేసి చెప్తది. ఈ కెంజి గాడేమో మీ పని మీరు చూసుకోండి. నా జీవితంలో తలదూర్చకండి అని చెప్తాడు. అలా చెప్పి ఆహ్, కానాని నేనే చూసుకుంటా మా చెల్లి తిరిగొచ్చే వరకు అని చెప్తాడు. చెల్లి కాదు సిస్టర్. ఐ మీన్ బిగ్ సిస్టర్. అప్పుడు ఈ ముసలావిడి అయితే ఈ పెళ్లి సంబంధం గురించి ఏంటి అని అడుగుతది. వీడేమంటాడంటే చాలామంది అమ్మాయిలున్నారు. కానీ నాకు మాత్రం ఒకటే కానా ఉంది అని చెప్తాడు. అండ్ తనకి నేను మాత్రమే ఉన్నా. నేను మాత్రమే తనని జాగ్రత్తగా చూసుకోగలను అనే చెప్తాడు. కట్ చేస్తే మనకి ఆ కన్వీనియన్స్ స్టోర్ లోపల చూపిస్తారనమాట. అక్కడ కానా ఉంటది. అదే ఆ చిన్న పిల్ల. తను ఒక గేమ్ ఆడుతా ఉంటదనమాట. లైక్ ఏ చేతిలో కరెక్ట్ ఉంది అని చెప్పేసి ఫుడ్. అండ్ విచిత్రం ఏంట్రా అంటే తను ప్రతిసారి కరెక్ట్‌గా గెస్ చేస్తా ఉంటది. అండ్ ఆడిపిచ్చే లేడీ ఉంటది కదా! తను అడుగుతది వాళ్ళ మమ్మీని. ఇంతకీ కెంజి ఎక్కడున్నాడు? తను షాప్‌లో లేడేంటి అని అడిగితే వాళ్ళ మమ్మీ చెప్పిద్దనమాట. వాడు కెరియోన్ పెళ్ళికెళ్ళాడు అని చెప్పేసి. అప్పుడు ఆ లడ్డమ్మ అడుగుతది. ఇంతకీ కెంజి చాన్ మ్యారేజ్ కూడా దగ్గరకొచ్చేలా ఉంది గదా! టైం వచ్చేసింది గదా! అని అడిగితే వాళ్ళ మమ్మీ అంటది. నేను అవన్నీ పట్టించుకోను. నాకు తెలిసి వాడు పెళ్లి చేసుకోకుండా అలానే ఆవరగా తిరిగి నన్ను గూడా వదిలేస్తాడు అనేసి చెప్తది వాళ్ళ మమ్మీ. ఈ గ్యాప్‌లో ఈ కానా పిల్లేమో మళ్ళీ కరెక్ట్ హ్యాండ్‌ని గెస్ చేస్తదనమాట. ప్రతిసారి కరెక్ట్ హ్యాండ్‌ని గెస్ చేస్తూనే ఉంటది. అప్పుడు ఆ ముసలావిడి ఇలా చెప్తది. ఆహ్, ఆ బొడ్డి పిల్లకి చాలా మంచి ఇంట్యూషన్ ఉంది అని చెప్తది. కానీ ఈ లేడీ అసలు ఒప్పుకోదు. కానీ అలా ఎలాగా నాట్ జస్ట్ గుడ్ లైక్ 10 టైమ్స్ కరెక్టే గెస్ చేసింది అనేసి చెప్పిద్దనమాట. ఈ బుడ్డ పిల్ల బూ అనేసి అంటది. కట్ చేస్తే మనకు మళ్ళీ ఆ బ్యాంకెట్‌ని చూపిస్తారు. అందులో మన కెంజి గాడు ఒక చాలా వియర్డ్ అండ్ ఎంబారసింగ్ స్పీచ్ ఇస్తా ఉంటాడు. ఆ స్పీచ్‌ని విని మన ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటా ఉంటారనమాట. అండ్ నవ్వుకుంటా ఉండి కెంజి ఇచ్చిన ఆ పేపర్‌లో ఉన్న సింబల్‌ని చూసి ఒకళ్ళనొకళ్ళు అడుగుతారు ఇట్లా. "ఈ సింబల్ ఏంటి నీకు గుర్తుందా?" అనేసి అడుగుతారు. వాళ్ళేమో చెప్తారు ఇట్లా, "లేదు ఇది ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదే" అనేసి అనుకుంటారు. అసలేంట్రా ఇది అని వాళ్ళు గూడా బుర్ర గోక్కుంటారనమాట. వాళ్ళకి గూడా అర్థం గాదు. ఈ కెంజి ఏమో ఇంకా అలా స్పీచ్ ఇస్తూనే ఉంటాడు కంటిన్యూయస్‌గా. అండ్ కట్ చేస్తే మనకి యూ ఆర్ డెడ్ అనేసి మళ్ళీ ఆ సింబల్‌ని చూపిస్తారు. నువ్వేమంటున్నావు ఫ్రెండ్ అనేసి అక్కడ మోకాళ్ళ మీద కూర్చున్న ఒకడు అంటాడనమాట. ఆ ఫ్రెండ్ గాడేమో యూ ఆర్ డెడ్ కళ్ళు మూసుకో నువ్వు అనేసి చెప్తాడు. అప్పుడు కింద కూర్చున్నోడు ఓకే. ఆహ్, సరే అనేసి కళ్ళు మూసుకుంటాడు. ఫ్రెండ్ గాడు ఆహ్, నేను చెప్పేది 10 టైమ్స్ రిపీట్ చేయి అని చెప్పి ఐ యామ్ డెడ్ అని చెప్తాడనమాట. ఆ కింద కూర్చున్నోడు ఐ యామ్ డెడ్, ఐ యామ్ డెడ్ అని 10 టైమ్స్ రిపీట్ చేస్తాడు. చేసిన తర్వాత ఫ్రెండ్ గాడు అడుగుతాడనమాట. ఇప్పుడు నీకేం కనిపిస్తుంది అనేసి. ఆడేమో స్లోగా ఏడ్చి నాకు కనిపిస్తుంది అనేసి చెప్తాడు. ఏంట్రా అది అంటే నాకు లైట్ కనిపిస్తుంది అని చెప్తాడు. ఈ సీన్ చూడ్డానికి ఎంతో విచిత్రంగా ఉంటది. ఎందుకంటే ఇందాకే మనం చూసాం గదా! ఐ యామ్ డెడ్, ఐ యామ్ డెడ్ అనేసి అనుకుంటా ఉంటారు. అదొక చిన్న పిల్లల గేమ్ అనమాట. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే మనకి ఒక పోలీస్ స్టేషన్ లాంటిదని చూపిస్తారు. అందులో టాయిలెట్ లోపల ఈ చౌసాన్ గాడు అండ్ యమసాన్ ఉంటారు. అదే పోలీస్ డిటెక్టివ్స్. యమసాన్ అడుగుతాడనమాట. మీరు ఆ మిస్సింగ్ కేస్‌లోనే పనిచేస్తున్నారు గదా! అదే ఆ ప్రొఫెసర్ మిస్సింగ్ కేస్ అనేసి చెప్తాడు. ఈ చౌసాను అవును ప్రొఫెసర్ షికిషిమా ఒచానోమిజు స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పనిచేస్తాడాయన అని చెప్తాడు. అప్పుడు ఈ యమసాన్ అంటాడనమాట. అదే నేను మొన్న
అక్కడ ఈ అట్సూయులో చనిపోయిన స్టూడెంట్‌లని చూసి ఎంతో దిగులు చెందుతున్నా అని చెప్తాడు. అప్పుడు చౌసాన్ ఇట్లా అంటాడనమాట. అవును మీరు చెప్పేది కరెక్టే. తన బాడీలో నుంచి మొత్తం బ్లడ్ అంతా బయటకొచ్చేసిందంట కదా! అనేసి చెప్తాడు. అప్పుడు వీడలా అంటాడు. కానీ ఆ స్టూడెంట్ గూడా ఒచానమిజు ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే అటెండ్ అయ్యాడు అని చెప్తాడనమాట. అండ్ అంతేగాదు అతను నువ్వు చెప్పిన షికిషిమా ప్రొఫెసర్ యొక్క స్టూడెంట్ అని గూడా చెప్తాడు. నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుంది అనేసి అడుగుతాడనమాట. దాంతో మన చౌసాన ఒక ఆలోచనలో పడిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ బ్యాంకెట్‌ని చూపిస్తారనమాట. అక్కడ కెంజి గాడు సాంగ్ పాడుతా ఉంటాడనమాట. అదే కరాోకేలో. అలా పాడుతూ, పాడుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వస్తదనమాట. ఇంకా జన్మలో నేను కరాోకే ఎప్పుడు పాడను అనేసి ఒక వాయిస్ వస్తది. తర్వాత అలా పాడుతూ, పాడుతూనే నా లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంది అనేసి అనుకుంటాడు వాడు. దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ చాప్టర్. ఈ చాప్టర్ పేరు 'ది బాయ్ హూ బాట్ ది గిటార్' అనమాట. ఈ చాప్టర్ మనకి ఒక కామిక్ బుక్‌లో ఉండే సీన్ చూపిస్తారనమాట. ఆ రోజు ప్రపంచం అంతమైపోయే రోజు అన్నట్టు, టోటల్‌గా వరల్డ్ వార్ జరుగుతున్నట్టు, న్యూక్లియర్ బాంబ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా కనిపిస్తాయి. కట్ చేస్తే మనకి 1969 సీన్‌ని చూపిస్తారు. అంటే మళ్ళీ ఆళ్ళు చిన్న పిల్లలనమాట. ఆ టైము. మళ్ళీ మనకి ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌ని చూపిస్తారనమాట. కెంజిని, ఆ లడ్డు గాడిని ప్లస్ ఇంకొకడిని. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. "హే కెంజీ నువ్వు అసలు ఆటమ్ బాంబ్‌ని ఎలా ఎదిరిస్తావురా" అనేసి అడుగుతాడు ఆ లడ్డుగాడు. అండ్ ఆ బక్కోడు గూడా. కెంజీ గాడేమో అది ఏమో కానీ నేను ఫైట్ చేస్తా అని చెప్తాడు. ఈళ్ళేమో "నువ్వు ఫైట్ చేస్తావులే కానీ ఎలా ఫైట్ చేస్తావు" అని అడుగుతారు. అప్పుడు కెంజీ గాడు ఏమంటాడంటే "ఏమో నాకు తెలీదు. ఇప్పుడైతే నేను చిన్న పిల్లోడిని కానీ అప్పుడు పెద్దోడినవుతా కదా! అప్పుడు ఆలోచిద్దాంలే" అనేసి అంటాడు. "అంతే కదా ఓడ్చో" అనేసి ఎనకాలున్న రేడియో అబ్బాయిని అంటాడు. ఆ రేడియోలో నుంచి ఏదో వాయిసెస్ వినిపిస్తా ఉంటాయన్నమాట. అది ఇంగ్లీష్‌లో వస్తా ఉంటది. ఈ కెంజీ గాడు "నువ్వు మళ్ళీ ఆ ఇంగ్లీష్ రేడియోని వింటున్నావా" అని అడుగుతాడు. అప్పుడు ఓడ్చో ఏమో "అవును ఇది ఎఫ్ఈఎన్" అని చెప్తాడు. అప్పుడు కెంజీ ఏమో "అది హెన్నా, ఫెన్నా అనేది నాకు అనవసరము. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు" అని చెప్తాడు. అది తీసేసి ఏమన్నా సాంగ్స్ వచ్చే ఛానెల్ పెట్టు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఈ ఓడ్చగాడు చెప్తాడు. మా ఇంటి పక్కనుండే ఆయన ఎప్పుడు ఈ ఫెన్నే వింటా ఉంటాడు అని చెప్తాడు. పక్కన లడ్డుగాడేమో నాకు తెలిసి ఆయనకు కూడా ఇదేం అర్థమై ఉండదు అని చెప్తాడు. అప్పుడు ఓడ్చగాడు వెనక్కి తిరిగి నీకో విషయం తెలుసా? ఆయన నాకొక విషయం చెప్పాడు. ఈ సమ్మర్‌లో అమెరికాలో ఒక అద్భుతమైన విషయం జరిగిందంట అని చెప్తాడు. ఈళ్ళందరూ అద్భుతమైన విషయమా? ఏంటది? అని అడుగుతారు. సుమారు 5,000,000 మంది ఒక కాన్సర్ట్‌కొచ్చారు అని చెప్తాడనమాట వాడు. వీళ్ళందరూ 5,000,000 అనేసి షాక్ అవుతారనమాట. 5,000,000 పీపుల్ ఒక కాన్సర్ట్‌కొచ్చి ఏం చేస్తారు? అదేమైనా బాన్ ఒడోరియా అని అడుగుతారనమాట. ఈడేమో నో అని చెప్తాడు. కింద మనకి డిస్క్రిప్షన్‌లో ఉంటది. బాన్ ఒడోరియా అంటే అదొక డాన్స్ అనమాట. ఆహ్, ఓబోన్ అనే రోజు పెర్ఫార్మ్ చేస్తారు. ఆ రోజు జపాన్‌లో హాలిడే. అప్పుడు నో అని చెప్పేసి ఈడేమంటాడంటే అది రాక్ అండ్ జనంకి అదంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఈళ్ళకేమో ఏం అర్థం కాదనమాట. వాళ్ళింకా ఎనకాలున్న మాంగాస్ తీసుకొని చదువుతా ఉంటారు. కానీ కెంచిగాడు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటాడనమాట. నాకేం అర్థం కాలేదు. 5,000,000 పీపుల్ ఒక కాన్సర్ట్‌లో ఉండి ఏం చేయబోతున్నారు అని అడుగుతాడు. వాళ్ళకి ఒక మ్యూజిక్ వినిపిస్తదనమాట. కెంజిగాడేమో ఇది చాలా దారుణంగుంది. నాకు నచ్చలే అని చెప్తాడు. వాళ్ళలా కాసేపు ఇంకా రేడియో వింటనే ఉంటారు. ఇంతకీ అదేంట్రా అంటే అదొక రాక్ సాంగ్ అనమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో ఇలా అనుకుంటాడనమాట కెంజిగాడు. ఆ మ్యూజిక్‌ని ఫస్ట్ టైమ్ విన్నప్పుడు నాకసలు అందులో ఏం నచ్చిందో కూడా తెలీదు అనేది అనుకుంటాడు. కట్ చేస్తే ఈడు బ్రూమ్ స్టిక్‌ని పట్టుకొని గిటార్‌ని ప్లే చేస్తున్నట్టు ఇమిటేట్ చేస్తాడనమాట ఆ క్లాస్ రూమ్‌లో. అది 1972 అంటే వీళ్ళు ఇంకొంచెం పెద్దోళ్ళయ్యారనమాట. అక్కడుండే అమ్మాయిలేమో విచిత్రంగా యాక్ట్ చేయడం మానే కెంజీ వచ్చి క్లాస్‌ని తుడు అని అరుస్తారనమాట. "నువ్వు క్లాస్ తుడవకపోతే నేను టీచర్‌కి చెప్తా" అనేసి అమ్మాయి అంటది. వీడేమో ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా అలానే ప్లే చేస్తా ఉంటాడనమాట.
వీడిని చూసి అక్కడున్న ఒక అమ్మాయి నవ్విద్ది. దాంతో వీడు ఆహ్, చూడడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే వీడు ఇంటికొచ్చి గిటార్ ఆడుతాడనమాట వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీ ఏమో, "నీకెందుకురా గిటారు? మనం ఒక లిక్కర్ షాప్‌ని నడుపుతున్నాము. నువ్వు డెలివరీ చేస్తే సరిపోతది" అనేసి చెప్తది. ఈడేమో ఏడుస్తాడనమాట. లేదు నాకు గిటార్ కావాలి అనేసి ఏడుస్తా ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో, "మూర్ఖంగా మాట్లాడకు, ఎళ్లి డెలివరీ ఇచ్చేయి" అనేసి అరుస్తదనమాట. కట్ చేస్తే వీడు గిటార్ కొనేసుకుంటాడు ఫైనల్‌గా. ఎలా కొన్నాడురా అంటే 4 నెలల నుంచి దాసుకున్న అమౌంట్‌ని ఆహ్, దాసుకొని ఒక పాన్ షాప్‌కెళ్ళి కొంటాడు. పాన్ షాప్ అంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరికే షాప్ అనమాట. 4000 యెన్ పెట్టి కొంటాడు. అప్పట్లో 4000 యెన్ అంటే చాలా ఎక్కువ. అండ్ అలా అనుకుంటాడు. ఆ గిటార్‌తో ఐ వాస్ ఇన్విన్సిబుల్ అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే ఆడి దారిలో మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తది వీనికి. యమగుచి అనేసి అంటాడు వాడు. తన పేరు యమగుచి అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఒక చోట కూర్చొని అయితే నువ్వు ఫైనల్‌గా గిటార్ కొనేసావా అని అడుగుతది ఆ అమ్మాయి. నువ్వెప్పుడు బ్రూమ్ స్టిక్ పట్టుకొని ప్రాక్టీస్ చేసేవాడివి కదా అనేసి నవ్విద్దనమాట. అలా నవ్విన తర్వాత ఓకే. అయితే ఏదో ఒకటి ప్లే చేయి అనేసి అడిగిద్ది. వీడేమో ఓకే. నీకు జంపింగ్ జాక్, ఫ్లాష్ అలాంటివేం తెలవదు కదా అనేసి నవ్వుతాడనమాట. అప్పుడు తనేమో "హే! నీకు 'రోలింగ్ స్టోన్స్' తెలుసా?" అనేసి అడిగిద్ది సీదా. అంటే అది ఆ రాక్ సాంగ్ పేరనమాట. ఈడేమో "ఏ అదేంటి నీకు వాటి గురించి తెలుసా?" అని షాక్ అవుతాడు. తినేమో అవన్నీ బేసిక్స్ నాకెందుకు తెలియదు అనేసి అడిగిద్దనమాట. ఓకే. ఓకే. అయితే ప్లే చేయి అనేసి అంటది. వీడేమో నేను నెక్స్ట్ టైమ్ ప్లే చేస్తా అని చెప్తాడనమాట. తినేమో నవ్విద్ది. "ఏయ్! ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అందులో ఏమి నవ్వడానికుంది" అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్దనమాట. గిటార్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పిద్ది. అప్పుడు వీడు టైప్సా అనేసి అడుగుతాడు. నీకు ఈ విషయం తెలీదేమో, నువ్వు జంపింగ్ జాక్స్ లాంటి మ్యూజిక్ ప్లే చేయాలంటే నీ దగ్గర ఎలక్ట్రిక్ గిటార్ ఉండాలి. కానీ అది చాలా ఎక్స్‌పెన్సివ్‌లే. నువ్వు ఇట్లాంటి నార్మల్ ఫోక్ గిటార్‌తో అయితే అలాంటి సాంగ్స్ ప్లే చేయలేవు అనేసి చెప్తదనమాట. ఈడేమో గిటార్ అనేది గిటారే గదా! అని చెప్తాడు. తను కాదు, నీ చేతిలో ఉన్నది క్లాసిక్ గిటార్ అనేసి చెప్తది. ఈడు షాక్ ఇంకా. అంటే వీడు అనుకుంటాడు ఇట్లా, అప్పట్లో నాకు గిటార్‌లో టైప్స్ ఉంటాయని గూడా తెలీదు. నేను అక్కడే కూర్చొని నా 4000 యెన్ గిటార్ పట్టుకొని రాత్రంతా ప్లే చేస్తూనే కూర్చున్నా అని చెప్పుకుంటాడనమాట. కట్ చేస్తే మళ్ళీ మనకొక ఎలక్ట్రిక్ గిటార్‌ని చూపిస్తారు. ఈడు పెద్దోడయిపోతాడు. 1979 సీన్ ఇది. లిటరల్లీ ఫుట్‌పాత్ మీద కూర్చొని ప్లే చేస్తా ఉంటాడనమాట. అండ్ వాళ్ళ ముందు ఎవ్వరు ఉండరు. ఆడి పక్కన నుంచొని స్మోక్ చేస్తా ఒకడుంటాడు. ఆడిలా అంటాడు. ఆహ్, ఇప్పుడు జంపింగ్ జాక్ ఫ్లాష్ అనేది ఎవరు ప్లే చేయట్లేదు అనేసి. దారిలో ఈ కెంజి గాడి ఫ్రెండ్స్ నడుచుకుంటూ ఎళ్తారనమాట. వాళ్ళిలా అంటారు. "హే! నువ్వు ఎకానమీ క్లాస్‌కి రావా?" అనేసి అడుగుతారు. ఈడేమో లేదు నేను రానులే అనేసి అంటాడు. ఆ ఫ్రెండ్స్ ఏమో "నువ్వు రాకపోతే నీ క్రెడిట్స్ పోతాయి" అనేసి అంటారు. ఈడేమో ఏం పర్లేదులే అనేసి లైట్ తీసుకుంటాడు. తర్వాత వీడి పక్కనున్నోడిని అడుగుతారనమాట ఇట్లా. "హే స్పైడర్ నువ్వు ఆహ్, త్వరలోనే డెబ్యూ చేయబోతున్నావు గదా!" అనేసి అడుగుతాడు. ఆ స్పైడర్ గాడేమో ఇలా చెప్తాడు. అవును చేయబోతున్నానులే. కానీ మనది ఎందుకు పనికిరాని బ్యాండ్" అనేసి చెప్తాడనమాట. అసలు ఒక్కడు గూడా పనికొచ్చే గిటారిస్టే లేడు అనేసి తిట్టుకుంటాడు వాడు. ఈ కెంజి గాడేమో నేనున్నాను అనేసి ఇలా చూపించుకుంటా ఉంటాడు ఫింగరు. కానీ ఆ స్పైడర్ గాడు ఆహ్, చాలా దిగులుగా అలా నడుచుకుంటూ దూరంగెళ్ళి అసలు 'కెంత్ రిచర్డ్స్', 'మైక్ టైలర్' లాగా ప్లే చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అనేసి అనుకుంటాడు. అప్పుడు ఇలా అంటాడనమాట. "హే కెంజీ, నువ్వెందుకు ఒక బ్యాండ్‌లో ప్లే చేస్తున్నావు" అనేసి అడుగుతాడు. ఈ కెంచి గాడేమో ఎందుకో ఏమో నాకు తెలీదు అనేసి చెప్తాడనమాట. హ్మ్. కానీ ఆహ్, ఏమో కానీ ఒక లైక్ 5,000,000 పీపుల్ నా సాంగ్‌ని వినకపోయినా పర్లేదు. కనీసం ఒక హౌస్ ఫుల్ మొత్తంలో నేను గిటార్ ప్లే చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా అనేసి చెప్తాడనమాట. హౌస్‌ఫుల్ స్టేజ్ ఆఫ్ బుడోకాన్. బుడోకాన్ అంటే అది ఒక స్టేజ్ అనమాట. జపాన్ మొత్తంలోనే అత్యంత బిగ్గెస్ట్ స్టేజ్. ఆ మాటలు విని మన స్పైడర్ గాడు "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సీరియస్ అని చెప్తున్నావా?" అనేసి అడుగుతాడనమాట.
బుడోకాన్ మొత్తంలో మొత్తం ఫిల్ అయిపోయిన ఫుల్ హౌస్‌లో ప్లే చేస్తావా? సరే నేను ట్రై చేస్తా అని అంటాడనమాట. ట్రై చేస్తా అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆడు. కట్ చేస్తే మన కెంజి గాడు లోపల అనుకుంటాడు ఇట్లా 3 ఇయర్స్ తర్వాత స్పైడర్ బుడోకాన్‌లో ఫుల్ హౌస్‌కి ప్లే చేశాడు. కానీ నేను అనేసి ఆపేస్తాడు. ఆడింకా అక్కడే కూర్చొని చికా చికా అనుకుంటూ గిటార్ ప్లే చేస్తా ఉంటాడు. దాంతో ఆ షాట్‌ని కట్ చేసేస్తారు. నెక్స్ట్ షాట్ మళ్ళీ మనకి కింగ్ మాడ్ చూపిస్తారు. అదే ప్రెజెంట్ సీన్ అనమాట. ఈడు పెళ్లి తర్వాత ఆ పాట పాడేసి వచ్చి నిద్రపోతూ ఉంటాడనమాట ఫుల్ తాగేసి. వీడు ఆ బుడ్డి పిల్ల పక్కన కూర్చొని ఐ మీన్ పడుకొని ఉంటాడు. ఆ బుడ్డి పిల్ల వీడి ఫింగర్స్ పట్టుకొని ఆడుకుంటా ఉంటది. వీడు చెప్తాడనమాట, కొన్ని సంవత్సరాల క్రితం నా ఫింగర్స్ స్మూత్ ఇంకా హార్డ్ ఉండేవి అని చెప్పేసి. అదే గిటార్ ప్లే చేస్తే అలా అయితాయి కదా! కట్ చేస్తే మళ్ళీ ఆ రోజు మార్నింగ్ అయిద్దనమాట. ఇంకా అదే నిద్రలో ఉండి షాప్ ముందున్న దుమ్మంతా తుడుస్తా ఉంటాడు. సడెన్‌గా అక్కడికి ఒక అమ్మాయి వచ్చిద్దనమాట. ఈడు వెనక్కి తిరిగి "హేయ్ అమ్మగుచ్చి" అనేసి పలకరిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయేమో "నేను నీకు చెప్పా కదా! నేను మ్యూరా ఇప్పుడు" అనేసి అంటది. అంటే వాళ్ళ హస్బెండ్ పేరుతో పిలవాలనేసి. అప్పుడు ఆ అమ్మాయి ఈళ్ళని అడిగిద్దనమాట. "ఇంతకీ నువ్వు ఇంకా మీ అక్క బేబీని పెంచుతూనే ఉన్నావా" అనేసి. వాడేమో "ఆ! అవును. అది పక్కన పెట్టు. ఇంతకీ వాడు ఎన్నో బేబీ" అనేసి అడుగుతాడనమాట. ఆ అమ్మాయేమో "దిస్ ఈజ్ మై థర్డ్" అనేసి చెప్పిద్ది. అండ్ నా పెద్ద కొడుకు ఇప్పుడు స్కూల్‌లో ఉన్నాడు అనేసి కూడా చెప్పిద్ది. ఈడేమో ఓకే. అయితే మీ హస్బెండ్‌కి హాయ్ చెప్పానని చెప్పు అనేసి అంటాడు. ఆ అమ్మాయేమో నువ్వు కూడా ఎవరినైనా వెతుక్కోవాలి కెంజీ అనేసి చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతది. అలా వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ అడిగిద్దనమాట ఇట్లా. "హే కెంజీ నువ్వు ఇంకా గిటార్ ప్లే చేస్తున్నావా?" అనేసి అడిగిద్ది. వీడేమో అటువంటిదేం లేదు. అసలది గిటార్ ఎక్కడ పోయిందో కూడా నాకు గుర్తులేదు. కాబట్టి నా ఫింగర్స్ చూడు మొత్తం సాఫ్ట్ ఇంకా స్క్విషీగా అయిపోయినాయి అనేసి చూపిస్తాడనమాట. కట్ చేస్తే మనకి మళ్ళీ ఆ ఫ్రెండ్ గాడిని చూపిస్తారనమాట. ఆడిలా అంటాడు చెయ్యి చూపించి, "నేనెంతో దారుణమైన విషయం చెప్పబోతున్నా" అనేసి చెప్తాడనమాట. "ప్రపంచం అంతమైపోబోతుంది. అది కూడా ఎంతో త్వరలో" అనేసి చెప్తాడు. కట్ చేస్తే ఎన్నో వేల మంది ఉంటారక్కడ. "అసలేంటి బ్రో" అండ్ వాడిలా చెప్తాడు. కానీ భయపడకండి. ఎవరైతే నాతో ఇక్కడున్నారో వాళ్ళందరూ సేవ్ అవ్వబోతున్నారు అనేసి చెప్తాడు. అంటే వాళ్ళందరూ బ్రతికిపోతారు అనేసి చెప్తాడనమాట. అండ్ ఆ పోడియం లోపల ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్, ఫ్రెండ్ అనేసి అరుస్తా ఉంటారు. ఇంతకీ ఆ స్టేజ్ ఏంట్రా అంటే ఇందాక మనం మాట్లాడాం గదా! ఆ స్టేజే ఈ స్టేజ్. అండ్ ఇందులో హౌస్ ఫుల్ అయిపోయి ఉంటదనమాట. దీంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ చాప్టర్ పేరు 'స్నాట్ టవల్'. ఐ నో ఈ చాప్టర్స్ అన్నీ మీకు చాలా బోర్ కొట్టి ఉండొచ్చు. కానీ, కానీ బేర్ విత్ మీ. నెక్స్ట్ చాప్టర్స్ మాత్రం అద్దిరిపోతాయి అంతే. స్టార్టింగ్ స్టోరీని ఇలానే బిల్డ్ చేయాలి. డోంట్ వర్రీ తర్వాత బావుంటుంది. కట్ చేస్తే ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకొక లడ్డు గాడిని చూపిస్తారనమాట. వాడు కెంజీ, కెంజీ అనుకుంటూ షాప్ లోపలికొచ్చేస్తాడు. ఈ కెంజీ గాడేమో అయితే నువ్వు ఫైనల్‌గా డిసైడ్ అయిపోయావా డైట్ చేద్దామని? అందుకే పరిగెట్టుకుంటూ వస్తున్నావా అనేసి అడుగుతాడు. ఈ మరో గాడేమో లేదు లేదు ఇంతకీ నువ్వు ఇది చూసావా న్యూస్ పేపర్ ఏది అనేసి అడుగుతాడు. కెంజీ గాడేమో స్టోర్‌లో చదవకూడదు ఫస్ట్ దాన్ని కొనుక్కో అనేసి చెప్తాడు. ఈ లడ్డుగాడు నోరు మూసుకొని ఇక్కడ ఏముందో చూడు అనేసి చూపిస్తాడనమాట. చూస్తే డాంకీ హాస్ డైడ్ అనేసి అనుకుంటారు వాళ్ళు. ఆ న్యూస్ పేపర్‌లో ఇలా చూపిస్తారు మనకి. ఇండస్ట్రియల్ హై స్కూల్ ఇన్‌స్ట్రక్టర్ కమిటెడ్ సూసైడ్ అనేసి. ఆడు స్కూల్ రూఫ్ టాప్ నుంచి దూకేస్తాడు. ఎవడ్రా వీడు అంటే డాంకీ అనమాట. డాంకీ ఎవరో మనకు ముందు తెలుస్తది చూడండి. కట్ చేస్తే మనకి ఆ డాంకీ గాడి హౌస్ చూపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కెంజీ గాడు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాడనమాట. నాకిప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఆ చిన్న ఇంట్లో అంతమంది బ్రదర్స్, సిస్టర్స్ కలిపి ఎలా ఉన్నారో అనేసి. డాంకీ వాళ్ళ మదర్ ఎప్పుడూ బట్టలు ఉతుకుతూనే ఉండేది. ఎంత ఉతికినా కూడా తను క్యాచప్ అయ్యేదే కాదు అనేసి. అంటే అంతమంది ఉండేవాళ్ళనమాట అక్కడ. అండ్ డాంకీ గాడి టవల్ ఒక స్నాట్ టవల్ అనేసి అంటాడు వాడు. ఈడేమో అది మెడలో ఏసుకొని ఉంటాడనమాట డాంకీ గాడు. ఇంతకీ స్నాట్ టవల్ అంటే ముక్కు తుడుచుకునే గుడ్డనమాట. కట్ చేస్తే
ఈ డాంకీ గాడితో వీళ్ళు ఆడుకుంటా ఉంటారు. ఈ లడ్డుగాళ్ళు మాన్‌బో, యాన్‌బో గాళ్ళు. ఆడిని ఏడిపిస్తా ఉంటారనమాట వీళ్ళు. లిటరల్లీ వీడిని బంతిలాగా ఎగరేస్తా ఉంటారు వీళ్ళు. బ్యాక్‌గ్రౌండ్‌లో మన కెంజి గాడు ఇలా చెప్తాడనమాట. డాంకీ గాడు మాన్‌బో, యాన్‌బో వాళ్ళకి ఒక స్పారింగ్ పార్ట్నర్ లాగా ఉపయోగపడ్డాడు. ఒక రెస్లింగ్ పార్ట్నర్ లాగా వాళ్ళు వాడుకున్నారు డాంకీని అనేసి చెప్తాడు. అప్పట్లో మన దగ్గర సైకిల్ లేకపోతే నిన్నెవరు గుర్తించేవాళ్ళు కాదు అనేసి కెంజి అంటాడనమాట. అండ్ వాళ్ళు ముగ్గురు అలా సైకిల్ మీద వెళ్తా ఉంటారు. అప్పుడు ఇలా అనుకుంటాడు కెంజి. వాళ్ళతో చెప్తాడు. మనము ఎళ్లి పాప్సికల్స్ కొనుక్కుందాము జీజీ బాబా దగ్గర అనేసి. ఈ జీజీ బాబా అంటే ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ వుమెన్ అనమాట. కెంజి గాడు వాయిస్ ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది మనకి. ఇంతకీ అదొక లైక్ పబ్లిక్ ప్లేస్ అనమాట. ఒక షాప్ లాంటిది. క్యాండీ స్టోర్ లాంటిది. ఒక మీటింగ్ ప్లేస్ లాంటిదనమాట. ఈ చిన్న పిల్లలందరికీ. మేము ఆ షాప్‌ని జీజీ బాబా అని పిలిచేవాళ్ళము. ఎందుకంటే జీజీ ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయాడు. కానీ ఇంకా బాబా బతికే ఉంది అనేసి చెప్తాడాడు. ఈ లడ్డుగాడేమో జీజీ బాబా బెస్ట్ పాప్సికల్స్‌ని సెల్ చేస్తది అనేసి ఆ ఐస్ క్రీమ్ తింటా ఉంటాడు. ఇంకొకడేమో ఎంత బెస్ట్ అయినా మనం ఒకసారి కూడా గేమ్ విన్ అవ్వలే అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే దూరంగా డాంకీ గాడు నుంచొని చూస్తాడనమాట వీళ్ళు ఐస్ క్రీమ్ తింటుంటే. వీళ్ళందరూ ఓ నో ఇట్స్ డాంకీ అనేసి గట్టిగా అరుస్తారు. అరిచి ఇక్కడి నుంచి పారిపోదాము, లేదంటే వాడు ముక్కు తుడుచుకునే గుడ్డని మన మీద విసిరేస్తాడు అనేసి అరుస్తాడు కెంజి గాడు. ఈ డాంకీ గాడేమో హే ఆగండి అనేసి అంటాడనమాట. వీళ్ళు సైకిల్ ఎక్కి తొక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఆడు షూస్ ఇప్పేసి బేర్ ఫుట్ ఉరుక్కుంటూ వస్తాడనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ కెంజి గాడి వాయిస్ వినిపిస్తది. అసలు డాంకీ అద్భుతంగా పరిగెట్టేవాడు షూస్ లేకుండా అనేసి. అలా డాంకీ గాడు వాళ్ళ వెంబడి పడతా ఉంటాడు. కట్ చేస్తే మనకి వేరే సీన్ చూపిస్తారనమాట. ఒక వార్నింగ్ లాగా రాసుంటది. పెద్దోళ్ళ తోడు లేకుండా గ్రావెల్ పిట్స్‌లోకి ఎవ్వరు వెళ్ళకూడదు అనేసి. వాడు ఇలా చెప్తాడు కెంజి గాడు వాయిస్ ఓవర్‌లో. గ్రావెల్ మైనింగ్ వల్ల ప్లస్ వర్షం పడటం వల్ల అక్కడ ఒక పాండ్ లాగా ఏర్పడింది. అండ్ అదెంతో డేంజరస్ ప్లేస్ అనేసి గుర్తు చేసుకుంటాడనమాట ఒకసారి. కట్ చేస్తే ఈ పిల్లలందరూ కలిసి ఆ కొండలు ఎక్కుతా ఉంటారనమాట. ఎక్కి ఇట్లా మాట్లాడుకుంటారు. హే యోషిత్సునే నిజంగా చూసాడంటావా అనేసి. ఈ యోషిత్సునే గాడేమో లేదు యోషిడా వాళ్ళ ఫ్రెండ్ చూసాడంట అని చెప్తాడనమాట. గ్రావెల్ పిట్ లోపల ఎంతో పెద్ద పెద్ద స్ప్లాషెస్‌ని చూసాడంట ఆడు అనేసి మాట్లాడుకుంటారు ఈళ్ళు. అయితే కెంజి గాడు నాకు తెలుసు అది దీని లోపలే ఉంది అనేసి అనుకుంటాడు. ఏంట్రా అది అంటే జైంట్ స్నేక్ ఫిష్ అని మాట్లాడుకుంటారు ఆళ్ళు. అసలు ఈ చిన్న పిల్లలు ఎంత తీట పనులు చేస్తారంటే మొత్తం సిరీస్ మొత్తంలో అయ్యే పనులుంటాయి. మనకు అవే చూపిస్తారు. అసలు పెద్దోళ్ళు లేకుండా గ్రావెల్ పిట్స్ దగ్గరికే వెళ్ళొద్దంటే ఈళ్ళు లిటరల్లీ దాని లోపలికి వెళ్ళిపోతారు. దిగిపోతారు కూడా లోపలికి. దిగిపోయి అక్కడికెళ్ళి ఫిషింగ్ చేస్తా ఉంటారు ఈళ్ళు. అలా చేస్తూ ఆ జైంట్ ఫిష్ గురించి మాట్లాడుకుంటా ఉంటారనమాట. అది చాలా పెద్దగా ఉంటది. ప్రాబబ్లీ 2 మీటర్స్ పెద్దది అనేసి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు సోలో. కట్ చేస్తే వీళ్ళ దగ్గరికి ఆడొచ్చేస్తాడనమాట డాంకీ గాడు. ఈ యోట్సునే గాడు అడుగుతాడు. "హే డాంకీ ఇక్కడికెందుకొచ్చావు నువ్వు? కొంపదీసి మా సైకిల్స్ దొంగతనం చేయడానికొచ్చావా?" అనేసి అడుగుతాడు. కిందున్న లడ్డుగాడు, కెంజి పైకి చూసి డాంకీయా అనేసి తిరుగుతారనమాట. పైన యోట్సునే గాడు "హే డాంకీ ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు" అనేసి తరిమేయడానికి ట్రై చేస్తాడు. కిందున్న కెంజి ఏమో "హే యోట్సునే నువ్వు మన సైకిల్స్‌ని కాపాడు, రక్షించు" అనేసి అరుస్తాడనమాట. ఈళ్ళు అలా వెనక్కి తిరిగి పైకొద్దామని ట్రై చేస్తా ఉంటారు. కానీ అదంతా గ్రావెల్ కాబట్టి జారిపోతాడనమాట ఈ లడ్డుగాడు. మరువో వాడి పేరు. వాడిని కాపాడిపోయి కెంజిగాడు కూడా లోపల పడిపోతాడనమాట. ఈ పైనున్న యోట్సునే గాడు చూసి అరే ఏంటి ఇప్పుడు ఏమైంది? కింద పడిపోయారేంటి? నేనేం చేయాలి అనేసి కంగారు పడతాడు. ఈ కెంజిగాడేమో ఎళ్ళు తొందరగెళ్ళి ఎవరినైనా తీసుకొని రా అని అరుస్తాడు. ఈడేమో చుట్టుపక్కల చూసి కానీ ఇక్కడ ఎవరు లేరే అనేసి అంటాడు. ఓకే. అయితే ఒక పని చేస్తాను అనేసి సైకిల్ ఎక్కి షాక్ దగ్గరికెళ్ళి ఎవరైనా పెద్దోళ్ళని తీసుకొస్తా అని అంటాడనమాట. అలా సైకిల్ తిప్పే గ్యాప్‌లో కింద పడిపోతాడు మళ్ళీ. అదంతా గ్రావెల్ మైనింగ్ గదా! అక్కడేదో గ్రిప్ ఉండదనమాట.
కట్ చేస్తే మన డాంకీ గాడు చెప్పులిప్పేసి స్పీడ్‌గా షాక్ దగ్గర ఉరుక్కుంటూ ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి ఒక తాడు లాంటి దాన్ని తీసుకొస్తాడు రివర్స్. ఆ యోట్సుసనే గాడు "నువ్వొక్కడివే ఎందుకొచ్చావు" అనేసి అడుగుతాడు. "ఎవరైనా పెద్దోళ్ళని తీసుకొని రా పో" అనేసి అంటాడనమాట డాంకీని. డాంకీ గాడేమో "అక్కడెవ్వరు లేరు. అందుకే నేను ఈ తాడు తీసుకొచ్చా" అని చెప్తాడు. వీడు ఫైనల్‌గా ఆ తాడుకి వాడి ముక్కు గుడ్డని అతికించేసి దాంతో కాపాడతారనమాట. ఈళ్ళని పైకి లాగిన తర్వాత వాళ్ళు థాంక్స్ జెప్తారు డాంకీకి. థాంక్స్ జెప్పిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ కెంజీ గాడి వాయిస్ ఇనిపిస్తది మనకి. "ఆ రోజు నుంచి మేము సైకిల్ తొక్కడం మానేసాము. డాంకీతో పరిగెట్టడం స్టార్ట్ చేసాం" అనేసి కెంజీ అంటాడనమాట. కట్ చేస్తే మనకు మళ్ళీ కెంజీ గాడిని చూపిస్తారు. ఈడు అక్కడ కూర్చొని షూస్ ఏసుకుంటా ఉంటాడనమాట. ఆహ్, ఏసుకుంటూ ఇలా చెప్తాడు. "అమ్మ నేను డాంకీ యొక్క ఫ్యూనరల్‌కి ఎళ్తున్నా" అనేసి అంటాడు. పక్కన చూస్తే వాడికొక లెటర్ వచ్చుంటది. ఏంట్రా ఈ లెటర్ ఇది డాంకీనే నాకు పంపించాడేంటి అనేసి చూస్తాడు. దాని మీద డాంకీ అని రాసుంటది. ఆ లెటర్‌లో ఇలా ఉంటదనమాట. "మనం మాట్లాడి చాలా రోజులైంది కదా కెంజీ" అనేసి ఉంటది. "నేను బానే ఉన్నాను. ఈ లెటర్ నీకు పంపిస్తున్నందుకు నేను సారీ చెప్తున్నా" అనేసి "ఈ సింబల్ నీకు గుర్తుందా" అనేసి అడుగుతాడనమాట. ఇంతకీ మళ్ళీ మనకి అదే సింబల్ చూపిస్తారు. ఆ ఫ్రెండ్స్ సింబల్‌ని. ఇదేంటో ఏమో ఏం సింబలో మనకర్థం కాదు గానీ, ఎప్పుడు కెంజీ గాడికి సింబల్‌లన్నీ చూపిస్తూనే ఉంటారు అన్నమాట. కట్ చేస్తే వీళ్ళందరూ కలిపి ఆ ఫ్యూనరల్‌కెళ్ళిపోతారన్నమాట. అందరు ఫ్రెండ్స్ కలిపి. ఆ లడ్డు గాడు ఇట్లా అంటాడన్నమాట. "అప్పట్లో నీకు గుర్తుందా? మనం డాంకీ వాళ్ళ బ్రదర్స్ అందరినీ ఒక్కొక్కళ్ళని గుర్తుపట్టగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడు అందరూ పెరిగిపోయిన తర్వాత ఎవరు డాంకీ 2, ఎవరు డాంకీ 4 కూడా గుర్తుపట్టలేకపోతున్నాం" అనేసి అనుకుంటాడు ఆడు. కెంజీ గాడేమో "అయన్నీ మనకెందుకు ఇంతకీ డాంకీ వాళ్ళ వైఫ్ ఎక్కడుంది" అనేసి అడుగుతాడు. ఈ మారువ గాడు "అక్కడే ఉంది చూడు" అనేసి చూపిస్తాడన్నమాట. ఆ మారువ గాడు యోచిత్సునేతో ఇట్లా అంటాడు. "అసలంత చిన్న పిల్లోడిని పెట్టుకొని వాడు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడో కూడా నాకు అర్థం కావట్లే" అనేసి అనుకుంటాడు. ఈ కెంజీ గాడేమో ఆ లెటర్ గురించి ఆలోచిస్తాడన్నమాట. లెటర్‌లో రాసున్నయి ఇట్లుంటాయి. మళ్ళీ మనకు వినిపిస్తారు. "ఈ లెటర్‌ని నీకు సడెన్‌గా పంపిస్తున్నందుకు నన్ను క్షమించు. ఇంతకీ నీకు ఈ సింబల్ గుర్తుందా" అనేసి అడుగుతాడు. ఈడు మళ్ళీ అది చూసి ఆలోచనలో పడిపోతాడనమాట. అప్పుడు మరోవాడు "హే కెంజీ ఏం చేస్తున్నావు? పద ఎళ్లి అగరబత్తీలు ఎలిగిద్దాము" అనేసి పిలుస్తాడు. "ఆ! సరే వస్తున్నా" అనేసి ఎళ్తారనమాట. ఎళ్లి అగరబత్తి ఎలిగిస్తారు. దీంతో చాప్టర్ 5 స్టార్ట్ అయితది. దీని పేరు 'నైట్ ఆఫ్ ది సైన్స్ రూమ్'. ఈ చాప్టర్స్ అన్నీ వినడానికెంతో చిన్న పిల్లల కథల్లా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్‌లో మాత్రం వేరే లెవెల్ రిఫరెన్స్ వస్తది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టోరీని. చలో కట్ చేస్తే మనకొక లడ్డుగాడిని చూపిస్తారు. ఈ లడ్డుగాడు తింటా ఉంటాడనమాట సూషిని. ఈడు ప్రీస్ట్ అనమాట. యూ నో ఫ్యూనరల్‌ని జరిపించడానికొస్తాడు. ప్రాబబ్లీ అదొక ఆచారం లాంటిదనమాట. లైక్ వీడికి ఫుడ్ పెడితే చనిపోయిన వాళ్ళకి పెట్టినట్టు ఆ టైప్‌లో అనమాట. ఈ కెంజీ గాడికేమో వాడిని చూసి చాలా కోపమొస్తది. చూడండి ఆ లడ్డుగాడు ఎలా తింటున్నాడో అనేసి తిట్టుకుంటాడాడు. ఇలా ఫ్రెండ్స్ గూడా తింటూనే ఉంటారనమాట. వీళ్ళు తినడం చూసి ఏయ్! మీరేం చేస్తున్నారు అనేసి అరుస్తాడు కెంజీ గాడు. యోచిసునే గాడు ఏ కెంజీ అరవకు ఇదొక ఫ్యూనరల్ అనేసి చెప్తాడనమాట. తర్వాత కెంజీ గాడు అంటాడు ఇది ఫ్యూనరల్లో ఏంటో నాకు తెలీదు గానీ ఇక్కడ మొత్తం చాలా తప్పుగా జరుగుతుంది అనేసి అంటాడు. అన్న తర్వాత "నువ్వు చెప్పావు ఇది ఫ్యూనరల్ సర్లే నువ్వు చెప్పావు కాబట్టి నేను అరవను. కానీ నాకు ఈ లెటర్ వచ్చింది చూడు" అనేసి చూపిస్తాడనమాట. కానీ గ్యాప్‌లో ఏంట్రా అంటే ఎనకాల నుంచి యో కెంజీ అనేసి ఒకడు కొడతాడు వీడిని. చాలా రోజులైంది నిన్ను చూసి అనేసి ఒకడొస్తాడు. వాడి వెనకాల కెరీ ఆన్ గాడు గూడా ఉంటాడనమాట. అప్పుడు ఆహ్, లడ్డు గాడు మరువ గాడు అంటాడనమాట. "హే మొంచాన్ నువ్వు ఓవర్‌సీస్‌లో ఉన్నావనుకున్నామే ఎప్పుడొచ్చావు నువ్వు? అండ్ నీతో పాటు కెరీ ఆన్‌ని గూడా తీసుకొచ్చావు గదా!" అనేసి అడుగుతాడు. ఈ మొంచాన్ చెప్తాడనమాట. "అవును నేను 3 రోజుల క్రితమే వచ్చా. కానీ ఈ గ్యాప్‌లో ఇలా డాంకీ చనిపోతాడని అనుకోలే" అనేసి చెప్తాడనమాట. అండ్ వాళ్ళిలా మాట్లాడుకుంటారు. "నేను వాడిని లాస్ట్ టైమ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ అప్పుడే చూసా" అనేసి అనుకుంటారు వాళ్ళు. అండ్ ఈ మాన్‌సన్ గాడు అడుగుతారు. ఇంతకీ అసలు వాడెందుకు చనిపోయాడు అనేసి. కేరీ ఆన్ గాడు ఇట్లా అంటాడనమాట. మేబీ వానికి స్టూడెంట్స్‌తో ఏమైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. ఎంతైనా వాడు ఆ కాలేజ్‌లో ఒక టీచర్ గదా! అనేసి అనుకుంటారు వాళ్ళు. అప్పుడు మాన్‌సాన్ ఇలా అంటాడనమాట.
వాడికేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనతో షేర్ చేసుకుంటే మనం సాల్వ్ చేసేవాళ్ళం గదా! అనేసి. ఈ కెరియోన్ గాడు ఇలా అంటాడు. వాడు టీచర్ అయిన తర్వాత గూడా వాడిని ఇంకా అందరూ ఏడిపిస్తూనే ఉన్నారా అనేసి. మోన్‌చాన్ గాడేమో ఆహ్, దానికే చచ్చిపోతే వాడెప్పుడో ఎలిమెంటరీ స్కూల్‌లోనే సూసైడ్ చేసుకొని ఉండాలి అనేసి అంటాడనమాట. కెరియోన్ గాడు అవును కరెక్టే వాడిని చాలా బుల్లీ చేశారు అనేసి అనుకుంటాడు. ఈ యోట్సుసునే గాడేమో నువ్వు కూడా వాడిని బుల్లీ చేసావు గుర్తులేదా కెరియోన్ అనేసి అంటాడు. అవును కానీ అంత దారుణంగా ఏం చేయలేదులే అనేసి అంటాడు. తర్వాత వాళ్ళేదో ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆహ్, ఈ కొత్తగా వచ్చినోడేమో ఇలా అంటాడు. వాటెవర్ ఇట్ ఈస్ అసలు డాంకీ సూసైడ్ చేసుకోవడం అయితే నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా అనేసి అంటాడు. అప్పుడు కెంజీ గాడు జేబులో నుంచి ఆ లెటర్ తీయబోతాడు. కానీ ఈ మాంజాన్ గాడేమో హే కెంజీ ఇదిగో తీసుకో డ్రింక్ అనేసి ఇస్తాడనమాట. ఇది డాంకీ ఫేర్‌వెల్‌కి తాగాలి తప్పకుండా నువ్వు అనేసి ఇస్తాడు. సరే, సరే అనేసి కెంజీ గాడు కూడా తీసుకుంటాడనమాట. అందరూ కలిపి 'టు డాంకీ' అనేసి చీర్స్ కొట్టి తాగేస్తారనమాట. డాంకీ దూకి సూసైడ్ చేసుకోవడం ఏంటి అనేసి కెరియోన్ గూడా అనుకుంటా ఉంటాడు. కానీ నాకొకటి గుర్తుకొచ్చింది డాంకీ ఆ రోజు దూకాడు గదా! అనేసి అంటాడనమాట. ఈ యోచిత్సునే గాడేమో అలాంటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకో అనేసి అంటాడు. మౌన్‌చాట్ గాడేమో లేదు నిజంగానే వాడు దూకాడు. మనం సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వాడు దూకాడు నీకు గుర్తుందా అనేసి అంటాడు. కెరియోన్ గాడేమో అవును అప్పుడు వాడు దెయ్యాన్ని చూసా అనేసి అరిచాడు గదా! అనేసి అంటాడు. అప్పుడు కెంజీ గాడు దెయ్యమా? అదేంటి? హ్యాంగింగ్ హిల్ మీద ఉన్న మ్యాన్షన్‌లోనా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు మోన్‌చాన్ ఏమో లేదు అది ఫిఫ్త్ క్లాస్‌లో ఇది వేరు. ఇది సిక్స్త్ క్లాస్‌లో అని చెప్తాడనమాట. అవునులే అప్పుడు నువ్వు లేవు గదా! అనేసి అంటాడు. అప్పుడు కెరియన్ గాడు అంటాడు. అవునా! అప్పుడు మనతో పాటు వేరే ఎవరున్నారు అనేసి. ఈడు చెప్తాడనమాట. మనతో పాటు కొంచి ఉన్నాడు అండ్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు అనేసి. అప్పుడు యోచేసునేవాడు అడుగుతాడు. జాంకి డాంకీ దూకడం ఏంటి నాకేం అర్థం కాలేదే అనేసి అంటాడు. అప్పుడు వీడు అంటాడనమాట. నీకు కత్సుమాట కున్ గుర్తున్నాడా అనేసి. మరు అంటాడు. అవును సడెన్‌గా చచ్చిపోయాడు వాడే గదా! అనేసి. అప్పుడు వీడు చెప్తాడు. అవును కరెక్టే. కత్సుమాట కున్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్‌ని ఎంతో ఇష్టంగా చేసేవాడు అనేసి చెప్తాడనమాట. మనము డైసెక్షన్ చేసే ఎక్స్‌పెరిమెంట్ ముందు రోజే వాడు చచ్చిపోయాడు గుర్తుందా అనేసి కెరియోన్ అంటాడు. ఈ కెంజిగాడేమో అవును నాకు గుర్తుకొచ్చింది అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ యోట్సునే గాడు లేపుతాడు. అవును చెప్పింది కరెక్టే. వాడు ఆ డైసెక్షన్ ఛాన్స్ మిస్ అయ్యాడని చెప్పి, ఆ తర్వాత రోజు నుంచి దెయ్యంలాగా మారి ఆహ్, సైన్స్ రూమ్ లోపల ప్రతిరోజు రాత్రి డైసెక్ట్ చేస్తా ఉన్నాడు అనేసి చెప్తాడు. ఆబ్వియస్ వాళ్ళు తాగున్నారు కాబట్టి సొల్లు తాగుతూనే ఉన్నారనుకోండి. అప్పుడు వీడిలా చెప్తాడనమాట. ఆ రోజు అక్వేరియం తుడవాల్సిన బాధ్యత నాదే. కెరియోన్ గాడు ఇలా అంటాడు. కానీ నువ్వు ఆ రోజు మర్చిపోయావు గదా! ఆ బబ్లీ వాటర్ పంప్‌ని ఆన్ జేయడము అనేసి. అప్పుడు మోన్‌చాన్ గాడు ఇలా అంటాడు. ఆహ్, అవును యాక్చువల్లీ అన్ని ఫిషెస్ చచ్చిపోయి ఉంటే టీచర్ నన్ను వదిలేది గాదు. కానీ నేను ఒంటరిగా మళ్ళీ సైన్స్ రూమ్‌లోకెళ్ళేంత ధైర్యం చేయలేకపోయాను ఆ రోజు రాత్రి అని చెప్తాడు. ఎందుకంటే ఆహ్, కత్సుమాత కున్న అక్కడే కూర్చొని డైసెక్ట్ చేస్తా ఉంటాడు గదా! అనేసి. వాళ్ళు చిన్న పిల్లలు గదా! ఆ కట్టుకథలు నమ్మేటోళ్ళు. సో, నేను అందరిని పిలిచి అందరితో పాటు వెళ్ళా అనేసి చెప్తాడనమాట. మాతో పాటు డాంకీ గూడా వచ్చాడు ఆ రోజు రాత్రి అనేసి చెప్తారు. అండ్ వాళ్ళక్కడికొచ్చిన తర్వాత మనకు ఆ స్టోరీని చూపిస్తారు. వాళ్ళు కొట్టుకుంటా ఉంటారనమాట. నేనెళ్ళను. రాత్రి టైంలో కత్సుమాట అక్కడికొచ్చి అవన్నీ చేస్తా ఉంటాడు అనేసి కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు. కానీ డాంకీ గాడేమో దెయ్యాలు లాంటివనేవి ఏముండవు అనేసి వీళ్ళు అడుగుతారనమాట. డాంకీని రిక్వెస్ట్ చేస్తారు. ప్లీజ్ నువ్వెళ్ళి ఆన్ చేసేయి అని చెప్పేసి. సరే అనేసి వీడు లోపలికెళ్ళిపోతాడనమాట. అండ్ ఈ మోన్‌చాన్ గాడు వీళ్ళతో చెప్తా ఉంటాడు ఇట్లా. అప్పట్లో డాంకీకి ఇట్లా గోస్ట్ అంటే భయం అనేదే లేదు. ఎందుకంటే వాడొక సైన్స్ స్టూడెంట్ గదా! వాడు సైన్స్‌ని గట్టిగా నమ్మేటోడు అది ఇది అని చెప్తాడు. అండ్ మేము ఆ రోజు రాత్రి అలా అని సెకండ్ ఫ్లోర్ విండోని చూస్తానే ఉన్నాము. ఏం జరుగుతుందా అనేసి అంటాడు. కట్ చేస్తే మనకు డాంకీ గాడిని చూపిస్తారు. ఆడు ఆ రోజు రాత్రి అలా నడుచుకుంటా ఎళ్తా ఉంటాడనమాట సెకండ్ ఫ్లోర్‌లో. వాడికేదో సౌండ్ ఇనిపిస్తది. ఎవరక్కడ అనేసి అంటాడు వాడు. తర్వాత అలా ముందుకు తిరిగి నడుచుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాడు. ఆడికి సైన్స్ రూమ్ కనిపిస్తది. సైన్స్ రూమ్ ఓపెన్ చేసేసి లోపలున్న స్విచ్‌ని ఆన్ చేస్తాడనమాట. ఆన్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు వాడు. ఏదో సౌండ్ వచ్చింది కదా అని చెప్పేసి.
ఏంట్రా ఇది అనేసి వెనక్కి తిరిగి చూస్తాడు డాంకీ గాడు. చూడంగానే వాడు ఏదో ఒక సీన్‌ని చూసి చాలా భయపడిపోతాడనమాట. అండ్ ఇదే మాన్‌చాన్ గూడా మనకు జెప్తాడు. వాడు ఆ స్విచ్‌ని ఆన్ చేయంగానే వాడికి వెనకాల ఏదో కనిపించింది. అది చూసి వాడు చాలా భయపడిపోయాడని జెప్పేసి. అండ్ కట్ చేస్తే ఆ విండో ఓపెన్ చేసుకొని డాంకీ గాడు దూకేసాడనమాట సడెన్‌గా. దూకేసి వీళ్ళ వైపు తిరిగి దెయ్యం, దెయ్యం అని అరుస్తాడు గట్టిగా. దాంతో వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. అండ్ అదే స్టోరీని వీళ్ళకి జెప్తారు. మన మాన్‌చాన్ గాడు. డాంకీ లిటరల్లీ 2 ఫ్లోర్స్ పైన నుంచి దూకాడు అని జెప్పేసి. ఈ కెంజీ గాడేమో ఇంతకీ డాంకీ గాడు ఏం జూసుంటాడో ఆ రోజు రాత్రి అనేసి అంటాడు. అప్పుడు మాన్‌చాన్ ఇట్లా అంటాడు. నేను వాడిని అడిగాను. కానీ వాడు నాకు సమాధానం చెప్పలే అనేసి చెప్తాడు. అప్పుడు కెరియోన్ గాడు ఇట్లా అంటాడనమాట. హే! నీకో విషయం తెలుసా? నాకు తెలిసి ఈ డాంకీ గాడు మళ్ళీ దూకడానికి ట్రై చేసుంటాడు. నేను దూకగలనా లేదా అని ట్రై చేసుంటాడు. చిన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకాడు గదా! అప్పుడేం కాలే గదా! ఇప్పుడు గూడా పర్లేదులే అనేసి రూఫ్ నుంచి ట్రై చేసుంటాడు అనేసి అంటాడు వాడు. ఈ లడ్డు గాడు గూడా ప్రాబబ్లీ అదే అయి ఉంటదిలే అనేసి అనుకుంటాడు. వీళ్ళందరూ అలా కాసేపు నవ్వుకుంటారనమాట. కెంజీ గాడేమో లోపల ఇట్లా అనుకుంటాడు. సారీ, ఇది కెంజీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనమాట. ఆ రోజు డాంకీ ఏం జూసాడో నాకు తర్వాత తెలిసింది అనేసి చెప్తాడు. కానీ వాడేం జూసాడో తెలిసేసరికి సిట్యుయేషన్ చేజారిపోయింది అనేసి చెప్తాడనమాట. అసలు వాడు దేని గురించి మాట్లాడుతున్నాడో మనకైతే అర్థమే గాదు. కానీ దీంతో ఈ చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుంది. చాప్టర్ 6 అయితే ఇంకా, ఇంకా, ఇంకా వియర్డ్‌గుండబోతుంది. స్టే ట్యూన్ గైస్. నాకు తెలుసు ఈ వీడియో పిచ్చ బోర్ కొట్టుండొచ్చు. కానీ ప్లీజ్ స్టే విత్ మీ. వచ్చే వీడియోస్ మాత్రం పిచ్చ, పిచ్చ, పిచ్చ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. ఈ వీడియోకి లైక్స్, షేర్స్, కామెంట్స్ అడగాలనైతే లేదు. వచ్చే వీడియోస్‌లో ఆటోమేటిక్‌గా మీరే ఇస్తారు. ఈ సీరీస్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది కాబట్టి. చలో దీంతో ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాం. బాయ్ గైస్.